పిల్లలు ఇలా ఉన్నారు కదా, వాటి కోసం కొంచెం ఏమైనా మీరు చెప్తారా? ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఉండేది వచ్చేసి కోమా పేషెంట్ అనమాట. ఆమె కోమాలోకి నోస్ ఫీడింగ్ ఆమె ఏంటంటే నోటితో ఏమి తినలేరు, కళ్ళతో చూడలేరు, మొత్తం శరీరం అంతా కూడా నిర్జీవంగా ఉంటుంది. ఓన్లీ ప్రాణం ఒకటి ఉంటుంది, డాక్టర్స్ డిక్లేర్ చేసేసారా చనిపోతుందని చెప్పినారంట. ఇప్పుడు మన దగ్గర ఆమె అట్లా కాలేదు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆమె ఉన్నింది. వాళ్ళ పిల్లలు వచ్చారు నా దగ్గరికి, వేరే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉందమ్మా, అక్కడ సరిగా లేదు, బాగా చూడడం లేదు, మీ దగ్గర ఎవరు అడిగితే మీ పేరు చెప్పారు, మీరు చూస్తారా అని చెప్పి అడిగారు అన్నమాట. బెడ్ రిడన్స్. అప్పటికి ఇంత పెద్దగా మెడికల్గా కూడా పెద్ద అభివృద్ధిగా కూడా ఏమీ లేదనమాట. అయినా ఏదో ధైర్యం నాకే తెలియదు, ఏది కేసు వచ్చినా కూడా మేము చేస్తామని తీసేసుకున్నాను. దానికి తగినట్లుగానే కొంచెం డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అక్కడ ఉండే వర్కర్స్ కానీ ఏ వాళ్ళు కూడా నాకు మంచిగా సహకరించేవాళ్ళు బాగా అనమాట. సో ఆ ధైర్యంతో నేను సరే తీసుకురమ్మని చెప్పామన్నమాట. తెచ్చిన తర్వాత వాళ్ళు బెడ్లో పడుకోబెట్టి ఆమె మొత్తం బెడ్షీట్ తీసి చూపించారు నాకు. చూపిస్తే రమ్య అసలు చూడలేకపోయినా నేను. ఆమె చేతులన్నీ ఇలా ముచ్చుకుపోయి ఇలా అతుక్కుపోయినాయి, ఇలాగ అతుక్కుపోయినాయి. తర్వాత వచ్చేసి ఈ స్కిన్ తోళ్ళు ఇలా ఊడేస్తున్నాయి మొత్తం, కాళ్ళ దగ్గర నుంచి అరికాళ్ళలో అది కూడా స్కిన్ ఇట్లా ఊడిపోయింది అనమాట. వాళ్ళకు కూడా వాసన వచ్చేస్తుంది, మన ఎలుక చనిపోతే ఎంత వాసన, కుళ్ళు వాసన వస్తే వచ్చేస్తుంది. వాళ్ళు అన్నారనమాట, అమ్మ మూస్తే ఏం తెలియటం లేదు కదా, మాకు కూడా ఇట్లా బెడ్షీట్ మూసి అలా మేనేజ్ చేశారు వాళ్ళు, మాకు తెలియలేదు మా మదర్ ఇంత అధ్వానంగా అయిపోయారని. మొన్న దూరం నుంచి చూసి వెళ్ళిపోయే వాళ్ళము. తర్వాత మీ దగ్గరికి పోతే వాసన వస్తుంది, ఏమైందని అప్పుడు ఆ బెడ్షీట్ తీసి చూస్తే ఇంత ఘోరంగా అయిపోయింది ఆమె పరిస్థితి. సరే ఆమె చనిపోతుంది మాకు తెలుసు, డాక్టర్లు కూడా డిక్లేర్ చేశారు, కానీ చనిపోయేటప్పుడు కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉండాలి కదా, ఇంత ఘోరంగా ఉంది అని చెప్పి అనుకున్నాము. వేరే ఎవరు అడిగితే ఇలాంటి కేసెస్ ఏదైనా సరే వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళను పలానా ఆవిడ తీసుకుంటారు, కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి వాళ్ళు చేస్తారు అక్కడ, మీరు అక్కడికి తీసుకుపోండి అని చెప్పినారు. మేము అందుకే తెచ్చాము ఇక్కడికి. ఇంకా మీ ఇష్టం, ఆమె చనిపోతుంది బతకదు డాక్టర్లతో చెప్పేస్తున్నారు, కానీ ఆమె పోయేటప్పుడు మనశ్శాంతిగా పోవాలని మాకు ఇదేనో, ఎంత డబ్బైనా ఖర్చు అవుతున్నా పర్వాలేదు మాకు అంటే సరే అని చెప్పి తీసుకున్నాము. డాక్టర్ని పిలిపించినాను, చూసినారు. తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ పిలిపించినాము. అందుతో అంతా డిస్కషన్ చేసిన తర్వాత సో ఆ స్కిన్ అంతా ఫస్ట్ కట్ చేసేసినాం. కట్ చేసేసి మెల్లగా ఆమెకు నోస్ ఫీడింగ్ ముక్కులో నుంచి పైకి వేసేసి లిక్విడ్ మాత్రమే పంపగలుగుతాం. దానికి కూడా మంచి లిక్విడ్ బాగా కొద్ది శక్తి వచ్చేటట్టు కొద్దిగా లిక్విడ్స్ పంపడము. ఆ తర్వాత స్కిన్ తీసేసి మెల్లగా కాళ్ళు అవన్నీ కూడా ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసుకుంటా రావడం, పొద్దున సాయంత్రము అలా మెల్లగా చేసుకుంటే 6 months తర్వాత ఈ స్కిన్ ఇక్కడ అతుకుపోయింది కదా, ఫిజియోథెరపీ డాక్టర్ చేయడం వల్ల కొంచెం మెల్లగా చేతులు మెల్లగా రావడం మొదలుపెట్టినాయి అనమాట. ఇలా స్టిఫ్ అయిపోయింది మొత్తం. అలాంటిది మూమెంట్ స్టార్ట్ అయింది, చాలా స్టార్ట్ అయ్యింది. 1 year బతికింది నా దగ్గర ఆవిడ. డాక్టర్స్ కూడా ఇలా బతుకుతుందని చెప్పలేదు వాళ్ళకి. 1 year బతికింది. కొంచెం కదిలెక్క కూడా వచ్చింది, కళ్ళు తెరిచి చూసేది మామూలుగా. కానీ ఆ చూపులో వాళ్ళకి గుర్తింపు ఉండేది కాదు, కానీ అంతవరకన్నా కనీసం ఉండింది. ఆ తర్వాత మెల్లమెల్లగా స్థిరంగా చూపు నిలబడ్డము అట్లా అయ్యింది. మాటలు లేవు, ఆ ముక్కుల నుంచి ఫీడింగ్ అది మళ్ళీ తర్వాత తీసేసి కొంచెం కొద్దిగా నోట్తో కూడా ఇవ్వడం జరిగింది. అట్లా 1 year కొద్దిగా ఉండింది, పైన ఉంది. చనిపోయినారు. వాళ్ళ కొడుకులు చాలా సంతోషపడ్డారు, ఎందుకంటే ఆమె చనిపోయినప్పుడు ముఖం చాలా ప్రశాంతంగా అనిపించింది వాళ్ళకి చక్కగా. మా దగ్గరికి వచ్చిన తర్వాతే చూస్తుంటాను, మేము నుదుట బొట్టు కూడా ఉంది ఆవిడకి. సో మేము చక్కగా ఆమెకు పౌడర్ వేయడము, బొట్టు పెట్టడము ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటాం, నీట్గా క్లీన్గా బెడ్ అంతా. దాంట్లో కొంచెం బాగుంది, ఆ వాసన కూడా పోయింది ఆమె దగ్గర. వాళ్ళు కూడా చాలా తృప్తి పడిపోయినారు. అది చనిపోయింది. తర్వాత వాళ్ళు వాళ్ళు చాలా వచ్చిన కాళ్ళకు వాళ్ళ కొడుకు వచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. చాలా బ్యాంక్ ఎంప్లాయీ అనమాట ఆయన. చాలా మా మదర్ పోయినప్పుడు కొంచెం ప్రశాంతంగా పోయినారమ్మ మీ చేతుల్లో, అసలు ఆవిడ మాకు చాలా ఇదిగా ఉందని చెప్పి. ఆ కాలంలో 50,000 అంటే చిన్న విషయం కాదు, వాళ్ళు హోమ్కు డొనేట్ చేసి వెళ్ళారనమాట అప్పుడు. అలాంటి కేసు అది. అట్లా ఏ కేసు వచ్చినా కూడా అసలు మేము ఇది చేస్తామనేది నాకు తెలియకుండానే తీసేసుకోవడము ఆర్ద్రత, అది చెయ్యాలి అనే ఒక ఇదితో మేము ఎటువంటి కేసు అయినా కూడా చేయగలము అనే ఒక నమ్మకము, ధైర్యంతో చేస్తా వచ్చినాము. ఆ తర్వాత మీరు అయినట్లుగా బర్నింగ్ కేసు, అది కూడా అంతేనండి. ఆ బర్నింగ్ కేసు కూడా చాలా అసలు 80% కాలిపోయింది ఆవిడ. అది కూడా చాలా బీదవాళ్ళు వాళ్ళు.
కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో 70 సంవత్సరాలు ఆవిడకి. అత్త కోడలు కొట్లాడుకొని అంటే వెంటనే నేనేం తీసుకోలేదు. ఆవిడ కోడలు తిట్టిందనేసి కిరోసిన్ పోసుకొని కాల్చుకునింది. బర్నింగ్ వచ్చేసి మొత్తం కాలిపోయింది అనమాట. సో కాలిపోతే అతను ఎక్కడ హాస్పిటల్లో అక్కడక్కడ చూపించారు, కానీ వాళ్ళు సరిగా లేదు, డబ్బు లేదు వాడి దగ్గర చూసినా కూడా. ఆ టైంలో ఎవరో చెప్పాను, నాన్న కూడా ఇట్లా అసలు నన్ను అడగలేదు, చెప్పలేదు, ఇలా తీసుకొని వచ్చి అక్కడ వరండాలో పడుకోబెట్టేసి నేను అప్పుడే బయటికి పోయినాను. అప్పుడు నేను ఇట్లా లంగర్ హౌస్ దగ్గర కార్లో వెళ్తున్నాను, బియ్యము అదే అయిపోయినాయంటే తీసుకొద్దామని వెళ్తున్నాను. నాకు మళ్ళీ ఆఫీస్లో నుంచి ఆ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. అదే ఇట్లా అని చేస్తారంటే వాళ్ళు చెప్పినారనమాట. ఇట్లా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాను నేను. వాళ్ళు భయపడిపోయినారు, హోమ్లో అందరూ తలుపులు వేసేసుకున్నారు. వాసన, భయము, అబ్బో అనేసేసి. ఏంటంటే వదిలిపెట్టి ఒకటే ఏడుపు, నా భార్య కడుపుతో ఉంది, ఇప్పుడు ఇవన్నీ చేసుకొని ఇంటికి పోలేనమ్మా, వాళ్ళ దగ్గర సరిపోక ఇట్లా చేసుకుంది మా అమ్మ అనేసి మీరు తప్ప నాకు గతి లేదమ్మా అని ఏడుస్తున్నాడు. ఏం చేయాలా అసలు అనేసి అనుకున్నా. వీళ్ళేమో భయపడిపోతున్నారు హోమ్లో. అప్పుడు నేను ఆయన డాక్టర్ శ్రీమన్నారాయణ అని ఆయన చూసేవారు మా హోమ్లో, ఎటువంటి కేసు కూడా చాలా బాగా చూసేవారు ఆయన. ఆయన ధైర్యమే నాకు అసలు ఆ హోమ్లో ఏదైనా చేస్తున్నాము వీళ్ళకేనంటే. ఫోన్ చేస్తున్నాను, ఇట్లా ఉంది సార్ అంటే, నువ్వు చేయగలవా, నువ్వు చేస్తానంటే నేను నీకు హెల్ప్ చేస్తా, ఎందుకంటే చాలా కష్టం బర్నింగ్ కేసు అంటే. నాకు అర్థమైంది చెప్పింది, మీరు చేయగలరంటే నేను ఇప్పుడే వస్తానన్నాడు. సరే రాండి అన్నారు. వచ్చినారు, చూసినారు. సరేనమ్మా మీరు చేస్తాను ధైర్యంగా నిలబడితే నేను ఆమెకి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నేను అని చెప్పినాను. సో అరిటాకులు తీసుకొచ్చి ఒక రూమ్లో వేసేసి ముందు ఆమెను పడుకోబెట్టి తర్వాత ఆయన వచ్చి చూసినారు. చూసిన తర్వాత ఒక్క నర్సు నిలబడింది నాతో. ఆయాలు ఎవ్వరు కూడా చేయమంటే మేము మానేసిపోతామన్నారు, ఒకటే మాట. ఆమె దగ్గరికి రమ్మంటే మేము వెళ్ళిపోతామమ్మా, మేము రాము ఇక్కడ అని చెప్పినారు. సరే అన్నారు. నర్సుని అడిగిన, ఏమా అని చెప్పి అడిగితే, లేదమ్మా నేను ఉంటాను మీతో అంది. అప్పుడు ఆ ఒక్క నర్సును పెట్టి సహాయంతో నేను ఆమెకు 26 రోజులు ఆమె డైలీ క్లీన్, మోషన్ పోతే నేను తీసేదాన్ని, నర్సు తీసేది కాదు, అది నేనే తీసేసి క్లీన్ చేసేసి అంతా చేసేదాన్ని. పొద్దున్నంతా కడిగి, అది NS బాటిల్స్తో మీద మెడిసిన్ తయారు చేస్తున్న డాక్టర్ గారు, ఆ డాక్టర్తో ఒళ్ళంతా కడిగి శుభ్రం చేసి దాన్ని చేసి. మొదట్లో చాలా నాకు, నేను మెడికల్ కాదు, పైగా కష్టం అనిపించేది నాకు, చిన్న బాబు అప్పుడు. అయినా కానీ నా కష్టం ముందర, నేను మానసికంగా పడిన కష్టం ముందర ఇది కష్టం అనిపించలే. ఏదైనా గీత చెప్తారు చూడు, ఒక గీత ఉంటుంది, దీన్ని చిన్నది చేయాలంటే ఎట్లా అని అంటే దాని మీద ఒక పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నది అయిపోతుంది కదా. నా కష్టం ముందర ఒక గీత గీసుకున్నాను నేను. సింపుల్. నేను పడిన మనోవేదన, నేను పడిన కష్టము, ఇవి చాలా చిన్నవి నాకు. వీటిల్లో నేను మునిగిపోతే నా బాధ మర్చిపోతాను కదా నేను అనేసి పైన ఇంకొకరికి సహాయం చేసినట్లు అవుతాను నేను. ఒక ఆలోచన నాకు అంతే. నాకు వేరే ఆలోచన ఏది లేదు. నాకు వెళ్ళడము, ఆఫీస్లో పని చేసుకోవడము, వస్తూనే వీళ్ళకి చేయడము, తర్వాత బాబుని చూసుకోవడము. తర్వాత ఈ ఇదిలో మా అమ్మ మా నాన్న రిటైర్డ్ అయిపోయినారు. అంటే సొంత మా నాన్న, మా వాళ్ళు కాకుండా, మా అత్త వాళ్ళు కాకుండా. మా నాన్న, మా అమ్మ ఇవన్నీ పేపర్లలో రావడం చూసి మా అమ్మకి షుగర్ వచ్చేసింది అప్పటికే. సో కొడుకులు తీసుకెళ్తారు అని చెప్పి చాలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వస్తామన్నారు, వాళ్ళు రాలేదు. 1 year పట్టింది, రాలేదు. మా అమ్మ ఇవన్నీ చూసిన తర్వాత ఒక పేపర్లో వచ్చిందనమాట. ఒక పెద్ద ఆవిడ, ఆమె ఇది మన ఇంట్లో ఇక్కడ లేదేమో, పైన ఉందనుకుంటా. సో దాంట్లో ఒక వృద్ధురాలిని పట్టుకొని ఉన్నాను నేను. ఇట్లా చూస్తున్నారని వేస్తే అది చూస్తున్నారంట. మా అమ్మ చూసి, నువ్వు ఎవరెవరికో బయట వాళ్ళందరికీ చేస్తున్నావు, మమ్మల్ని చూడలేవా నువ్వు? మేము కూడా అట్లాగే అనుకో, అంటే బయట వాళ్ళు అనుకో, నేను వాళ్ళకి ఇచ్చేసామని నీకు లోపల ఉండొచ్చు, అట్లా అనుకుని మా దగ్గరది వాళ్ళు రావడం లేదు ఎవ్వరు. మీ నాన్నేమో వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నారు, వాళ్ళు రావడం లేదు. నాకు చాలా చేయలేకపోతున్నానమ్మా, ఇంట్లో నాకు షుగర్ ఎక్కువైపోయిన, గొడవలు పట్టుకొని నడుస్తున్నానని ఏడ్చేసింది. అప్పుడు కరెక్ట్గా నాకు సాక్షి టీవీలో సాక్షి సభని ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. ఆయన సాక్షి, ఆయన వెంకటప్రసాద్ గారు అనుకుంటే ఆయన పేరు. ఆయన ఈ సాక్షి సలం ఇంటర్వ్యూ చేస్తున్నారు, అందరినీ, చాలామంది చేస్తున్నారు ఆయన. సో ఆ రోజు ఫస్ట్ ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తారు, కానీ ఇది ఇప్పుడు మీరు అన్నట్లు ఆయన నా ఇంటర్వ్యూ అప్పుడు చాలా కదిలిపోయాడు ఆయన నాతో మాట్లాడుతూ. ఆ రోజు కదిలిపోయినప్పుడు చెప్పాను, మా అమ్మ ఇలా చేస్తున్నారు ఫోన్ అంటే. తను చెప్పారనమాట, సో మీరు మరి మీ అమ్మ మీ నాన్నని తెచ్చుకోరా అని అడిగారు. తెచ్చుకుంటానండి అన్న. అంటే ఎప్పుడు అన్నారు, రేపే వెళ్తానని చెప్పారనమాట. ఆ రకంగా ఆయనతో చెప్పినట్టు మరుసటి రోజు ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక మరుసటి రోజు పొద్దున్నే నేను ప్రయాణం అయి వెళ్ళడము.
అక్కడ నాన్న వాళ్ళ సామాన్ అంతా అక్కడక్కడ అందరికి ఇచ్చేసి మా అమ్మని మా నాన్నను తీసుకొని హైదరాబాద్ నా దగ్గర తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని మళ్ళీ నా దగ్గర 20 years మా నాన్న మా అమ్మ నా దగ్గరే ఉన్నారు. మధ్యలో అమ్మ బెడ్ రిడన్ అయిపోయింది. కానీ ఏ కొడుకు వచ్చి చూసేవాడు కాదు. ముగ్గురులో కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చూసేవాళ్ళు కాదు. రావడం కానీ ఎప్పుడన్నా వస్తే వచ్చేవాళ్ళు, లేకుంటే లేదు. అమ్మ మంచం నుంచి పడిపోయి కాలు ఇక్కడ హిప్ దగ్గర ఇరిగిపోయింది. సో మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయడం, అది కూడా నేనే ఆపరేషన్ చేయించినాను, అంతా చేశాను. అప్పుడు కూడా అలా వచ్చాక చూసి వెళ్ళిపోయేవాళ్ళంట. కానీ మా నాన్నకు కొడుకులు అంటే ఎంత ప్రేమో, కొడుకులు అంటే ఇంక అయిపోయాయి అంత ప్రేమ అనమాట. సో ఆయన పెన్షన్ 60-70 దాకా వచ్చేది, మొత్తం దాచిపెట్టేసుకునేవారు అనమాట. సో నేనేం అనేదాన్ని కాదు. సో వాళ్ళని చూసేదాన్ని. అక్కడ కూడా మా నాన్న ఏంటంటే ఎలా ఉంటారు తండ్రులు అనేది ఒకసారి నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక కూతుర్ని నన్ను ఇచ్చేశారు. సో నేను ఎక్కడో పెరిగినాను, నాకేం బాధ్యత లేదు వాళ్ళది. మా అమ్మ మా నాన్న ఇద్దరు కొడుకులు చూడలేదు, కొడుకులనే సాకినారు, వాళ్ళకే పెట్టారు, వాళ్ళనే చూశారు. నాకేం చేయలేదు, పెళ్లి చేయలేదు, నా పిల్లల్ని చూడలేదు, నన్ను చూడలేదు. సో కానీ కొడుకులు అంటే ప్రేమ. లాస్ట్ తీసుకెళ్తామని చెప్పిన 1 year కూడా వాళ్ళు తీసుకపోకపోయినా కూడా నా దగ్గర వచ్చి ఉన్నా కూడా నేను చూస్తున్నా కూడా మా నాన్న ప్రేమ అంతా కొడుకుల మీదే ఉండేదన్నమాట. అది ఎక్కడో నాకు చాలా బాధ అనిపించేది. ఒకసారి ఇట్లనే మా నాన్న నా ఇద్దరం గొడవపడ్డాం, నన్ను కొడుకులు అంటే నీకు ఇది అది అనేసి. సరే నేను బయటకు వచ్చేసాను మాట్లాడకుండా. నేను వారం రోజులు మా నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. నేను అసలు లోపలికి, వీళ్ళందరూ వర్కర్స్ అంతా చూస్తున్నారు, తిండి పెడుతూ అంతా చేస్తున్నారు, కానీ నేను వెళ్ళి పలకరించలేదు. నేను రోజు వెళ్ళి పలకరించి మాట్లాడి కూర్చొని చేసేదాన్ని. ఒక 1 week వెళ్ళలేదు. వెళ్ళకపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని కూర్చున్న తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఏమని అంటే, నేను చూస్తానంటేనే వచ్చినారు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు రావడం లేదు. మా నాన్న మూర్ఖత్వంతోనో అజ్ఞానంతోనో ఏదో తనట్టు బిహేవ్ చేస్తే నేను చూడకపోతే నన్ను నమ్ముకొని వచ్చిన తర్వాత నేను మోసమో అన్యాయమో ఏదో చేస్తున్నట్లుంది కదా. అంటే ఇంకోటి కూడా నాకు అనిపించింది, నేను మా అమ్మ మా నాన్న అనేది ఎక్కడో ఇక్కడ ఉంది నాకు. అందరూ ఉన్నారు, 40 మంది ఉన్నారు, 40 మందిలో వీళ్ళు ఉన్నారు 42 మంది. కానీ 40 మంది గురించి నేను బాధపడడం లేదు. ఇక్కడ వీళ్ళ గురించి ఎందుకు బాధపడుతున్నాను అంటే హృదయంలో నుంచి వస్తున్న బాధ అది. ఎందుకంటే ఇక్కడ నా అనేది ఉంది, ఇక్కడ నా నాన్న నా అమ్మ అనేది ఉంది. ఈ రోజంతా నా అనేది తీసేసినానంటే నాకు వాళ్ళు కూడా వాళ్ళతో పాటే కదా, నాకు వాళ్ళ మీద ద్వేషం ఉండదు కదా. నాకు నేను ప్రశ్నించుకున్నది. నేను ఏ భగవద్గీత ఇవి చూడలేదు, చదవలేదు. ఎందుకంటే నా అంటేనే మమకారం ఉంటుంది. ఎన్ని పోగొట్టుకున్నాను. ఫస్ట్లో అతను పోయినారు, నా లేదు. రెండో అతను ఇలా అయింది, నా లేదు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, నా అనేది లేదు. నేను ఎందుకు నా అని ఫీల్ కావాలని, నేను నా అనేది తీసేస్తేనే నేను సేవ చేయగలుగుతాను. మా అమ్మ మా నాన్న కాదు వీళ్ళు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళు అంతే, వీళ్ళలాగే వాళ్ళు కూడా అంతే. మరుసటి రోజు నుంచి నాకు ఏ బాధ కలగలేదు, ఏమనిపించలేదు. మామూలుగా వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి ఏం కావాలనో చూశాను, చెప్పాను, వాళ్ళతో చేయమని చెప్పాను. ఆ వారం రోజులు కూడా నేను మానసికంగా ఎంతో నలిగిపోయాను లోపల. ఎందుకు మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. అట్లా మా నాన్న అనేది పోతానే, అది పోతూనే నేను మామూలు అయిపోయాను, అందరితో పాటు ఈక్వల్ అంతే. ఇంకా నేను ఎక్కడ తేడా చూపించలేదు వాళ్ళని కూడా. వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళకి అంతే. కానీ వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా చూసేదాన్ని. వాళ్ళని జాగ్రత్తగా చూస్తాను, వీళ్ళని కూడా అంతే జాగ్రత్తగా చూస్తాను నేను. మా అమ్మకు కాలిరిగి కింద పడినప్పుడు కూడా నేను నా ఇంట్లో ఉన్నారు వాళ్ళప్పుడు, కానీ నేను మా అమ్మని తీసుకెళ్ళి హోమ్లో పెట్టాను. నిజంగా హోమ్లో పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉండకూడదు. అక్కడ కూడా వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూస్తాం. అట్లాగే ఒక రూమ్లో అమ్మని పెట్టి అక్కడే వైద్యం చేయొచ్చు, రోజు క్లీన్ చేయించడము. ఆమె మన ఇదిలో లేకుండా ఉండే చాలా అక్కడే నేను చేసినప్పుడు. ఎప్పుడన్నా రాత్రిపూట ఎప్పుడన్నా నిద్ర పట్టేది కాదు రమ్య నాకు. మా అమ్మ అక్కడెక్కడో పెట్టాను నేను. మా అమ్మ ఆ వేదన లోపల నుంచి వచ్చేది నాకు. అక్కడ ఒంటరిగా ఉంది మా అమ్మ, ఒంటరిగా ఉంది. అది తల్లి పేరు కదా, అది తల్లి కడుపులో అది వస్తుంది, ఎంత మనం కాదనుకున్నా వస్తుంది. మన పిల్లల్ని కూడా మనం అట్లాగే చూస్తున్నాం కదా, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలకి ఏదన్నా అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సమాజంలో పిల్లలు ఎట్లున్నారో తెలుసు. అమ్మకి ఏం తెలీదు, అమ్మకు చెప్పకుండా చేయడము, నాన్నకు చెప్పకుండా చేయడము, వాళ్ళు బెడసరంగా మాట్లాడడం, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తించడం ఎన్నో చేస్తున్నారు. కానీ మనం అప్పుడు అట్లా వాళ్ళ దగ్గర మనం అట్లా ప్రవర్తించలేదు. చాలా మనకు ఒబీడియంట్గా ప్రేమగా మనం వాళ్ళతోటి కలిసి ఉన్నాం మనము. ఆ ప్రేమ అట్లా అనిపించి వారం తర్వాత తను కొంచెం బాగా స్టేబుల్గా అయినాక మళ్ళీ బాగా మాట్లాడుతుంటే మళ్ళీ ఇప్పుడు మా అమ్మను మా నాన్న విడదీసినట్లయితుంది కదా, మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకరు పెట్టి తోడు వాళ్ళు అట్లాగా. అది కూడా అలా అంటే జీవితంలో ఒక్కొక్క పాఠం అనమాట. నాకు ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకున్నా కూడా దాన్ని మనము ఆ పాఠాన్ని మనం జీర్ణించుకోవాలి. మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి.
కానీ దాన్ని మనం నెగిటివ్గా మనం తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, ఆ పాజిటివ్ తోటి మనకు లైఫ్ వెళ్ళిపోతుంది. నేను నేర్చుకున్న ధర్మం అది. ఇప్పుడు ఇంత జరిగినా చేసినా నేను ఎప్పుడు ఇతనితో కూడా నేను మా వారితో అతనితో నేను ఎప్పుడు గొడవపడను, ఏమి చెయ్యను. అతను వస్తే వచ్చినారా అంటే, ఇప్పుడు మీరు వస్తే నేను రండి రమ్య భోజనం చేయండి చేయండి అంటాను, అంతే. భోజనం చేస్తారా భోజనం చేయండి, కూర్చుంటారా కూర్చుంటారు, వెళ్ళిపోతున్నా వెళ్ళిపోండి. అది తెచ్చుకోవడానికి మనసును ఎంత నేను ఇది చేసుకోవాల్సి వచ్చిందంటే నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. దానివల్ల నేను హ్యాపీగా ఉన్నా. అవును, అలా మీరు మీ మైండ్ సోల్ని కంట్రోల్గా తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఈ సేవలు చేయగలుగుతున్నారు. లేకపోతే సగం అటు సగం ఇటు అని అంటే మీరు ఏం చేయలేకపోయేవారు. మీకు ఇంత ధైర్యం వచ్చేది కదా ఫస్ట్ పాయింట్. కాదు, ఒకటి ఏంటంటే ఇదంతటికి కారణం పాజిటివ్గా ఉండడం. మనం పాజిటివ్నెస్ మనం పాజిటివ్గా ఆలోచించామనుకోండి, దానివల్ల మనకు ఎటువంటి ఇది రాదనమాట. ఎప్పుడు మనం నెగిటివ్గా ఇట్లా చేస్తున్నాడు దుర్మార్గుడు ఇట్లా అని అన్నామంటే మనకు పగ పెరిగిపోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది, వేషము ఇవన్నీ కూడా జస్ట్ ఇగ్నోర్. నేను రీసెంట్గా ఒక విమెన్స్ డే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. దాంట్లో కూడా నా కోసమే నేను చెప్పాను, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. నేను ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి సక్సెస్ అవుతున్నానని చెప్పాను. మీ విషయంలో కూడా మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు, ఇక్కడి వరకు రీచ్ అయ్యారు. 100% కదా. అంతే అంటే తప్పు చేసి పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. మనము అంటే ఆ వ్యక్తి దగ్గరే ఆగిపోతాం. అది ఏ సిచ్యువేషన్ అన్నా కానీ ఎనీ సిచ్యువేషన్. ఇప్పుడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేస్తామో మన మైండ్లో థాట్స్ ఒక పాజిటివ్ వైపుకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్ రూట్లోకి వెళ్ళిపోతున్నామో ఇలాంటి మంచి సర్వీస్ మీరు ఇది చేయాలన్న థాట్ మీకు ఏమైనా ప్లానా? కాదు కదా, అలా వచ్చేసింది అంతే. ఒకరితో మొదలు పెట్టి ఈరోజు ఇక్కడికి రీచ్ అయ్యారు. హోమ్ నడిపించడమే కాక బర్న్ అయిన వాళ్ళు, నోస్ ఫీడింగ్. ఈ చిన్న పిల్లలు ఏంటి చంద్రిక గారు? ఆ బాబు వచ్చేసి 1 year బాబు. ఆ బాబు స్పాస్టిక్ చైల్డ్ అంటారు వాళ్ళని. ఏం చైల్డ్? స్పాస్టిక్ చైల్డ్ అంటారు. స్పాస్టిక్ అంటే ఒక జబ్బుతో బర్త్ పిల్లలు మొత్తం కంటి చూపు ఉండదు, నోటి మాట ఉండదు, ఏమి పుట్టడమే అలా. అబ్బాయికి బాబుకు దాదాపు రోజు 40 సార్లు ఫిట్స్ వచ్చేవి. 40 సార్లు ఫిట్స్ వచ్చాయి. కానీ ఏం లేదు, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా స్పర్శ తెలుస్తుంది అంతే. అదే మా అన్న ఎవరో ముట్టుకుంటున్నారు అని కదులుతాడు ఇట్లా, అంతే. ఏం తెలిసేది కాదు. అంత ఇదిగా ఉండే ఆ బాబు అనమాట. అబ్బాయి సాయి అబ్బాయి పేరు. అబ్బాయిని వాళ్ళ తాతగారు ఒక అతను వచ్చి నన్ను కలిశారనమాట. కలిసి ఇట్లా ఉన్నారమ్మా నా కూతురికి ఇట్లా బాబు పుట్టాడు. ఆ అమ్మాయి డిప్రెషన్ అయిపోయింది కంప్లీట్గా అట్టాడు బాబుని చూసి. ఇలాంటి బాబు నాకు పుట్టాడు, వాడిని ఎట్లా చూసుకోవాలి. రోజు 40 సార్లు 24 గంటలు 40 సార్లు ఫిట్స్ వస్తాయంటే ఎలా తట్టుకుంటారు? తల్లి తట్టుకోలేదు కదా, చిన్న వయసే వాళ్ళది కూడా. సో ఇట్లా ఉంది. ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవడానికి పోయిందంట 2 times. నాకు ఇట్లాంటి బాబు పుట్టాడు, చేయలేను బాధ అనేసి. అట్లా ఇట్లా ఉంది. ఎట్లయినా ఇంకా ఎవరో మాట్లాడుతా అంటే పక్కన ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఉండి ఇలా మెహదీపట్నంలో ఉన్నారు ఇలా కిన్నెరా అనేసి మేడము. ఆమె ఎక్కడెక్కడో తిరిగారంట. ఆర్యచంద్ర వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి కదా, ఇవన్నీ డిజేబుల్ అన్నీ చాలా ఉన్నాయి కదా, అక్కడంతా తిరిగారంట వాళ్ళు. తిరిగి బాబుని తీసుకోమనంటే వాళ్ళు మేము తీసుకోమన్నారు, ఎంత మేము చేయలేము అని. లాస్ట్కు నా దగ్గర వచ్చి అడిగితే మా సపోర్టర్స్ అంతా వద్దన్నారు. అమ్మో ఎక్కడ చేస్తావు ఒక జాబు, ఇదంతా చాలా కష్టం, అంత చిన్నపిల్లోడు, నీకు తెలియదు, ఈ జబ్బేంటి కూడా మనకు అర్థం కావడం లేదు అని అంటే కూడా ముందు సరే అన్నా నేను. లేదండి నేను చేయలేనని చెప్పినాను. వెళ్ళిపోయాడు ఆయన. మరుసటి రోజు అల్లుడు కూతురు పిల్లోని ఎత్తుకొని వచ్చినారు. ఒకటి చెప్పాడు అప్పుడు, ఆ బాబుని కూడా చూసా, ఆమెను చూసా. అప్పుడు ఆమె భలే ఏడుస్తోంది. ఇంకా కొడుకు తండ్రి బాగా ఏడుస్తుంది. ఆ బిడ్డను చూస్తే నా బిడ్డ పోతుంది కదా, అది ఇంత బిడ్డ, నా బిడ్డ ఇంత బిడ్డ, ఇప్పుడు చచ్చిపోతే ఎట్లా నేను అని ఆయన ఏడుస్తున్నాడు. తాత నా ఇట్లా చూస్తున్నాను, నేను చేయగలిగిన ధైర్యం రావడంలా. లాస్ట్కి నాకు అనిపించి ఒక ఫ్యామిలీని మొత్తం నాకు మనశ్శాంతి ఇచ్చినట్లు అవుతుంది కదా, ఏముంది చేద్దాం, ఇంతమంది భగవంతుడే నాకు తోడు ఉన్నాడు అనుకొని ఆ బిడ్డను నా ఒళ్ళోకి తీసుకొని మా ఇంట్లో ఫస్ట్ పెట్టేది. కేరళ నుంచి ఒక నర్సుని పిలిపించి, ఫస్ట్ ఫ్లోర్ కూడా మాకే ఉండే అప్పుడు, రెంట్కే అది. అక్కడ ఒక అమ్మాయికి అక్కడ పెట్టి ఆ అమ్మాయిని ఆ బాబుని కూడా అక్కడే పెట్టి ఆ అమ్మాయిని చూసుకోవడానికి పెట్టాను అనమాట. అప్పుడు ఎక్కడ వాళ్ళు మేము ఏదైనా ఖర్చు అయితే కూడా పెట్టుకుంటామన్నారు. ఎంత ఒక 10,000 వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. మిగిలిన అమ్మాయి జీతమే 15,000.
సరే ఇంకా నేను తీసుకున్నా, నాకు తప్పలేదు ఆమెకు భోజనము, ఇంకా మిగతా హోమ్లో కూడా అందరికీ చూసేది, బాబుని మాత్రం చూసేది. అలా బాబుకు చాలా మెడికల్గా కూడా అందరిని పిలిపించి ఫిజియోథెరపీ డాక్టర్ని వాళ్ళంతా పిలిపించి చూసేదాన్ని. ఆవిడ 3 years దగ్గర బతికాడు, ఉన్నాడు. ఫిట్స్ తగ్గిపోయి 40 times వచ్చేవి, 15 సార్లు 12 సార్లు అట్లా, అంతే తగ్గిపోయింది బాగా బాగా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి సాయి అని ఇట్లా అంటే వాడికి తెలిసిపోయేది, నేనని తెలిసిపోయేది అనమాట. సో అది అట్లా ఉండేవాడు. తర్వాత వాళ్ళు మేము తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారు అబ్బాయిని, కొంచెం తగ్గింది కదా అన్నట్టుగా తీసుకెళ్ళి ఊర్లో పెట్టుకుంటామని తీసుకెళ్ళిపోయారు. అట్లా రకరకాల జబ్బులు అన్నమాట. అసలు ఇట్లాంటి జబ్బులు ఉంటాయా అనేది నాకు తెలియదు అసలు. అట్లా ఎక్కడెక్కడి నుంచో ఇవన్నీ చూస్తుంటే ఇలాంటివి ఇప్పుడు బర్నింగ్ అట్లా ఫిట్స్ వచ్చే బాబు 1 year, నోస్ ఫీడింగ్ వాళ్ళు, ఇంకా ఇవన్నీ పిక్స్ చూస్తున్నాను. మీరే చెప్పాలి అవన్నీ, నాకు ఏది పిక్ చేయాలో అర్థం కావట్లేదు. అలా భయమే లేదా మీకు ఎప్పుడు? ఎప్పుడు భయం కలగలేదు, అసహ్యం కాలిపోయిన ఆవిడని చూస్తే భయం కాలేదా? అసలు నాకు ఏం తెలిసేది కాదు అసలు. ఫస్ట్ పిక్చర్ ఆ ఫోటో చూడాలంటే భయం వేసి నేను చూడలేకపోతున్నాను నిజంగా. చూడలేకపోతున్నాను నిజంగా, నేను చూడలేకపోతున్నాను. మీకు ఆ పర్సన్ ని సపరేట్ గా పెట్టి ఆకుల పైన పడుకోబెట్టి అవన్నీ చేసేటప్పుడు నర్స్ కూడా రాలేదన్నారు. నర్స్ వచ్చింది, వర్కర్స్ ఆయమ్మలు వచ్చి చేసేవాళ్ళు కాదు. నర్స్ ఒక ఆవిడ మీతో ఉంది, మీరే చేస్తున్నారు. అప్పుడు కూడా ఏమో అవంతా చూస్తుంటే భయం కాలేదా? ఎప్పుడు భయం కాలేదండి. చిన్నప్పుడు మాత్రం ఎవరైనా చచ్చిపోయాడంటే ఎలా గట్టిగా పోయి మా మామ ఒకసారి చెప్పి ఇప్పుడు నవ్వుతారు, నా గౌను మా మామ పంచ 2 ముడేసుకొని పక్కన పడుకోండి. ఎందుకు రా ముడేస్తున్నావంటే నువ్వు చచ్చిపోతావు, వెళ్ళిపోతావు నన్ను వదిలేసి, అందుకని నా గౌన్తో నేను కట్టేస్తున్నాను మామ, నువ్వు పోకుండా అంత ఉండేదాన్ని. ఈరోజు ఆ శవాలతోనే చేస్తున్నాను, కాలిపోయినా కోమాలోకి వెళ్ళిపోయినా. అది చెప్తున్నాను కదా, కష్టం మీద నాకు ఏం తెలియలా. ఆ కష్టాన్ని మింగడానికి ఎంత పెద్ద కష్టమైనా సరే నేను పడాలి, అది చెయ్యాలి. లైఫ్ లో జరిగిన ట్రాజడీనే మిమ్మల్ని ఇలా నడిపించి ఆ ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. నెక్స్ట్ పిక్స్ చాలా చేశానండి, ఇవి అవన్నీ లేదు. నైట్ షెల్టర్స్ అని మాకు, నైట్ షెల్టర్స్ వాటి కోసం చెప్పండి. నైట్ షెల్టర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఢిల్లీలో సెంట్రల్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి మాలాంటి ఎన్జిఓలు చెయ్యరు అది. దీనికి సపరేట్ ఎన్జిఓస్ ఉంటారు అనమాట. సో ఉమెన్స్ మీద పిల్లల మీద పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అమన్ వేదిక అని వాళ్ళు ఉండేవాళ్ళు. జనరల్గా మా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేరే వాళ్ళతో ఎప్పుడు చేయరు. ఓన్లీ మా కిన్నెర ఒకటి మాత్రం ఎటువంటి ఎన్జిఓతో కానీ ఎటువంటి కేసు అయినా కానీ, ఏజ్ కానీ, కులం కానీ, ధనం కానీ ఏది లేదు మాకు. కులమత భేదాలు లేవు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అందరికి వెళ్ళిపోతాను. ఇఫ్తార్ కూడా చంద్రిక గారు అటెండ్ అవుతారు. క్రిస్టియన్స్ ఇక్కడ ఉన్న హోమ్ లో క్రిస్టియన్స్ చనిపోతే కూడా తను చివరిగా వాళ్ళ దీంట్లో బాక్స్ తెప్పించి క్రిమినేషన్ చేయమని అడిగాను కదా, అది కూడా మీరు చేశారు. అలా ఇప్పటి వరకు మీరు ఎంత మందికి అంత్యక్రియలు చేశారు? నేను హోమ్ పెట్టిన దగ్గర నుంచి 2022 నుంచి 2022 వరకు, 2022 వరకు స్టార్టింగ్ 2 నుంచి రిజిస్ట్రేషన్ 1 year మామూలుగా చేసి రిజిస్ట్రేషన్ తర్వాత చేశాను. నుంచి ఇప్పుడు 648 మంది వరకు నా దగ్గర క్రిమినేషన్ అయిపోయారు, చనిపోయినారు. ఎట్లా అంటే ఇంత అని అంటే మాది ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చేయడం అనేది మాది ఫస్ట్ నేను పెట్టుకున్నా. లాస్ట్లో ఎవరైతే ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు బతుకుతారు, డాక్టర్స్ డిక్టేట్ చేస్తారు వీళ్ళు చనిపోతారు ఇంకా బతకారు అనుకుంటే, క్యాన్సరు, పెరాలసిస్, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకా రకరకాల జబ్బులతో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ రోజులు ఉండరు కదా మా దగ్గర. దీర్ఘంగా ఉండేది అంటే ఈ డిప్రెషన్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిలు కొంచెం వయసులో ఉంటారు, వాళ్ళు 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, వాళ్ళు మాత్రమే బతుకుతారు. డిప్రెషన్తో ఉంటారు తప్ప వాళ్ళకి మామూలుగా హెల్త్ పరంగా ఎటువంటి జబ్బులు ఉండవు వాళ్ళకి. అంటే వాళ్ళు మాత్రమే లావు ఉంటారు. ఈ ఓల్డ్ పీపుల్ కానీ మిగతా జబ్బులతో ఉండేవాళ్ళు కొద్దిగా చనిపోతారు. అందుకనే నాకు ఇంతమంది ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడు 22 నుంచి అనేటప్పటికీ అంత పెద్దగా ఇప్పుడు వచ్చిన రూల్స్, రెగ్యులేషన్స్ జిహెచ్ఎంసీలో నమోదు చేయడం ఇట్లాంటివి అప్పుడు పెద్దగా ఉండేవి కాదు. అంటే ఓల్డ్ ఏజ్ దిక్కులేని వాళ్ళే కాకుండా బాగా డబ్బుండి చూసుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ వదిలేసిపోతున్నారు కదా, అలాంటి వాటిపైన మీ స్పందన? మొన్న మన విమెన్స్ డే ఎన్జిఓస్తో మనం మదర్స్ డే స్పెషల్ చేసినప్పుడు ఒక ఆవిడ మాట్లాడింది. నేను ఒకసారి మీ దగ్గరికి చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో మనవాడి పెళ్ళి ఉందని చెప్పి వాళ్ళ
అమ్మని హడావిడిగా మీరు అంబులెన్స్ పంపిస్తా అన్నా కానీ వాళ్ళ కార్లో మీరు లేనప్పుడు తీసుకొచ్చి చనిపోయింది. సొంత వాళ్ళనే డిస్టర్బెన్స్ అనుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటిది మీరు ఏ కులమో తెలీదు, ఏ మతమో తెలీదు, బర్నింగ్, బెడ్ రీడనా, డిప్రెషనా, ఇలాంటి వాళ్ళందరికీ చేస్తున్నారు. అంటే చూసుకోగలిగిన వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర వదిలేసి వెళ్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నాకు ఎప్పుడు నేను ఇదంతా ఆలోచించలేదు. నాకు మంచి వాళ్ళకు కష్టంలో ఉన్నారు, ఆదుకోవాలి అంతే. ఒకసారి ఏం జరిగిందంటే రమ్య, నేను ఆఫీస్కి వస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను విద్యుత్ సౌదలో పొద్దున పూట మార్నింగ్ టైము వెళ్తుంటే ఎవరో ఫోన్ చేసి, ఒక సూర్య పేపర్ అని వచ్చేది, ఇంత ఉందో లేదో నాకు తెలియదు ఉందా, వాళ్ళు ఫోన్ చేసి అమ్మ ఇక్కడ బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అక్కడ ఒక వృద్ధుడు పడిపోయినాడు రోడ్డు మీద, ఎవ్వరు అతని దగ్గరికి కూడా వెళ్ళడం లేదు, ఒకసారి మీరు వస్తారా అని అంటే సరే అని చెప్పి సార్కి ఫోన్ చేసిన. అంటే నాకు ఉద్యోగ ధర్మం కూడా తప్పదు కదా, పొద్దున్న నేనే ఆయన పిఏని, ఇప్పుడు పిఏ పొద్దున్న లేకపోతే కూడా కష్టం కదా. సి గారు అనమాట, చీఫ్ ఇంజనీరు. సార్ నేను ఒక ½ అవర్ లేట్గా వస్తాను సార్, ఇట్లా జరిగింది అంటే పర్వాలేదు అమ్మ చూసుకొని రాని అన్నారు. నేను నేరుగా అక్కడికి వెళ్ళాను. అంటే పోతూ అప్పుడు TV9 అనేది చాలా ఇట్లాంటి చాలా ఉద్ధృతంగా అన్ని కవర్ చేసేవాళ్ళు. TV9 వాళ్ళకి ఫోన్ చేసిన, రవిప్రకాష్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇట్లా జరిగిందండి, నేను వెళ్తున్నాను, మీరు ఎవరన్నా అక్కడికి పంపించండి అని చెప్తే, సరే మేడం మేము అట్లా వస్తున్నాం, మీరు అట్లా వచ్చేసేయండి అని చెప్పినా. నేను ఇటు వెళ్ళిపోయాను, వాళ్ళు అటు వచ్చారు. కరెక్ట్గా వాళ్ళు నేను ఒకటేసారి రీచ్ అయ్యాము. ఆ రోడ్డు మీద రోడ్డు పక్కకు పడిపోయిండాడు ఒక ఆయన. అసలు మొత్తం మలమూత్రాలు నిండిపోయిండాయి, వాసన, ఈగలు అంతా వాళ్తున్నాయి అనమాట. ఆ TV9 వాళ్ళు అక్కడికి వచ్చి చూసి, పో మేడం నీకేం పని లేదు, ఈ నేనే తీసుకుపోతారు ఎవరైనా కూడా, అసలు ఏమన్నా మేమే కవర్ చేయమనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేయాలని నేను అటెండే చూస్తున్నాను, ఏం చేయాలి, సరే వాడు కవర్ చేస్తే పోయిందిలే, ఫస్ట్ వాడికి ఏం చేయాలి. నేను అక్కడ కారు పెట్టి నిలబడేటప్పటికి కొంచెం అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వచ్చినారనమాట. వస్తే ఆ సూర్య, నాకు ఎవరైతే ఫోన్ చేశారు సూర్య పేపర్ అతను కూడా అక్కడే ఉన్నాడు. మేడం నేనే ఫోన్ చేస్తున్నాను అని అంటే, సరేనండి బాగానే ఇప్పుడు ప్రస్తుతం ఆయన తీసుకెళ్ళాలి కదా, ఎట్లా అంతా చాలా ఇదిగా ఉందని చెప్పి ఒక అతను నిలబడుకుంటే, సార్ కొంచెం వాటర్ ఇస్తారు, ఒక బకెట్తో 2 బకెట్లతో. అట్లాగే నేను ఆఫీస్కి వస్తున్నాను, నా దగ్గర ఏమీ లేవు, ఒక బెడ్షీట్ కానీ ఇట్లా లుంగి ఇట్లాంటి ఏమన్నా కూడా ఇవ్వండి సార్ దయచేసి అంటే, సరేనమ్మా ఆయన పాపం ఆయన బకెట్తో వాటర్ను అవి తెస్తే, అక్కడ నా డ్రైవర్ని ఎవరు రాలేదు ముందుకు, డ్రైవర్ను పట్టుకొని నేను కూడా నిలబడి పక్కన అతన్ని లేపి, అంతా ఈగలు, మన ఇందులో లేడు మనిషి, సో మన ఇందులోనే లేడు, వాసన మోషన్ అంతా పోయినాడు పాపము. అదంతా బట్టలన్నీ ముందు పది కడిగి తుంచి అవెల్లా కడిగి స్నానం చేయించేసి ఆయన ఇచ్చిన లుంగి చుట్టి బెడ్షీట్ కూడా చేసేసి అతను తీసుకుని వెనక సీట్లో ఎట్లా చేస్తారమ్మా అన్నాడు పేపర్ అతను. నేను తీసుకెళ్తానండి మా హోమ్కి, అప్పుడు నేను హైదరాబాద్ హోటల్లో ఉండింది మా హోము, తీసుకెళ్తానండి హోమ్కు, మీరు మీ చేతనైతే నాకు ఎట్లా చెప్పారో ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ చిన్నది ఇవ్వండి మీరు చేతనైతే, వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి తెలుసుకుంటారు కదా, అంతవరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను అతన్ని అని చెప్పినాను అనేసి, నేను నేరుగా ఆఫీస్కి కూడా పోకుండా నేరుగా అతన్ని తీసుకొని ఫోన్ చేస్తాను ఇంటికి, హోమ్కి చేస్తానే. అంత రెడీగా స్నానానికి నీళ్ళు పెట్టి బయట నీళ్ళు పెట్టుకుని అంత రెడీగా ఉన్నాను గేటు దగ్గర. పోతానే ఆయన దింపుకొని ఆ గేటు దగ్గర స్నానం చేయించేసి శుభ్రం చేయించేసి, ఆమెను ఇంకా మంచం మీద కూడా పడుకోబెట్టే స్థితిలో లేడు ఆయన, కిందనే వేసి పడుకోబెట్టి ముందు వేడి పాలు కొంచెం గోరువెచ్చటి పాలు పట్టించినాము అనమాట. పట్టించి అట్లా 3 రోజులు చేస్తే కొంచెం తేరుకున్నాడు. ఈ లోపల అతను పేపర్లో వేశాడు. వేస్తానే 4 రోజులకు 5 రోజులకు అనుకుంటా ఒక 2-3 కార్లు వచ్చి ఆగి మా హోమ్ ఉందర వచ్చేసారు, దెబ్బ పరిగెత్తుకుంటా వచ్చేసారు. అంత జెంట్స్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఎవరు ఇక్కడ ఏమని అతన్ని తీసుకొచ్చిందని అంటే, ఈమెని అని మా మేడం అని చూపిస్తారు. అతను కొడుకంట వచ్చి అట్లనే ఇట్లా 2 కాళ్ళ మీద పడిపోయాడు, తలబెట్టి ఏడ్చేసినాడు. మా నాన్నమ్మ ఆయన ఒక నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక పల్లెటూరు అనమాట, సర్పంచ్ అంట అతను. చూడండి, సర్పంచ్, ఆ ఊరి సర్పంచి. ఒకప్పుడు చాలా గొప్పగా గ్రేట్గా బతికిన వ్యక్తి అతను. ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు పెళ్ళికి వచ్చినాడంట వాళ్ళు హైదరాబాద్కు. వస్తే పెళ్ళి ఎప్పుడు తప్పిపోయినాడు ఆయన, వాళ్ళు ఎంత వెతికినా కనిపించలేదు. సో బస్సులకు కూడా అంటించారు, ఆయన పోస్టర్స్ కూడా అంటించినారు. అంటిస్తే కూడా ఎవరు చెప్పలే మాకమ్మ, మా నాన్న ఇట్లయినా కానీ మా నాన్నని కాపాడిన దేవత తల్లి నువ్వు, అసలు దాంట్లో వేశారు వాళ్ళకి బహుమతి ఇస్తాము, అది ఇది డబ్బు ఇస్తాము, అది ఇది అంతా వేసినారనమాట. సో వాళ్ళ నాన్న దగ్గరికి పోయి
నేను అన్న ఏమన్నా నా చేతిలో నేను చేసినాను అయినా అంతా ఏం లేదని చెప్పిన వేసి ఆమె వాళ్ళ నాన్నమ్మ అంతా పరమాడిస్తే ఆయన కొంచెం కోరుకున్నాడు పాపము 4 రోజుల్లో తీసుకెళ్ళిపోతామమ్మ అంటే తీసుకెళ్ళిపోండి అని చెప్పినాను. ఆయన వచ్చి మేము దాంట్లో గిఫ్ట్ డబ్బులు ఇంత డబ్బు ఇస్తామని మేము వేసినామమ్మ, డబ్బు తీసుకోండి అంటే అప్పుడు నేను చెప్పిన నేను డబ్బు తీసుకుంటే ఆయన నేను కాపాడాను అనే సంతృప్తి నాకు ఉండదండి. నేనేదో బిజినెస్ చేసినట్టు డబ్బు కోసం చేసినట్లు ఉంటుంది. నేను అడ్వర్టైజ్మెంట్ చూడలేదు, చూసినా కూడా నాకు అవసరం అంటే మీ హోమ్ కన్నా పని నాకు ఇప్పుడు ఏం వద్దు సార్, మీరు దయచేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పిన నేను. తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అనమాట. తీసుకెళ్ళిపోయినారు. అది ఎంత సంతృప్తి అంటే మనకి నాకు డబ్బు తీసుకుంటుంటే నాకు అది వచ్చేది కాదు. అది ఎన్ని రోజులు వాడుకుంటా నేను ఆ డబ్బు, కానీ ఆ సంతృప్తి అనేది నాకు మిగిలిపోయింది నాకు లాస్ట్ వరకు అనమాట. సో ఆ రకంగా ఆ రోజు అట్లా చేశాను అనమాట. సో ఇట్లనే నేను ఎక్కడ ఏది జరిగినా కూడా నాకు ఫోన్ వస్తే స్పందించి వెళ్ళిపోవడం, తీసుకురావడము అలా జరిగింది. అట్లా నాకు ఏమైపోయిందంటే కష్టం అనేది ఒక వృద్ధులకు కానీ ఒకటే కాదు, పిల్లలు, స్త్రీలు, నేను స్త్రీగానే పడ్డాను. చిన్న వయసులోనే నేను కష్టంగానే పడ్డా. నాలాంటి స్త్రీలు ఎంతోమంది ఉండొచ్చు. నాకు ఒక ఉద్యోగము ఉండబట్టి, ఆ ఉద్యోగం ఉండబట్టి నేను ఒక ధైర్యంతో బతికినా. నేను ఒక గుండె ధైర్యం కూడా ఉంది. నాకు భగవంతుడు నా తోడు ఉన్నాడు అనుకున్నా. నేను ఎందుకు లాక్కస్తాను. ఇది ఏది లేని ఆడవాళ్లే కదా ఎన్నో కష్టాలు పడి మన ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇంకా ఎన్నెన్నో జరుగుతున్నాయి. అంత పసిపిల్లలు కూడా మనము అనాథలు వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకుపోయి ఏదో తప్పు చేసిరామని ఒక ఎదురుతోట బిడ్డలు తీసుకుపోయి రోడ్డు మీద పడేయడము, కాలువలో పడేయడము, ఇంకో చోట పడేయడము. ఆ పిల్లలు అనాథల్లాగా తల్లిదండ్రులు బతికి ఉండి కూడా, తల్లి ఉండి కూడా తల్లి లేనట్లు అన్నట్లు ఆ పిల్లలు ఒకటే నిర్ధారించుకున్నా. నా సర్వీస్లో నేను చేసే పని సేవకు వయసు కానీ, భేదం కానీ, డబ్బు కానీ ఏది కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు. నేను ఇంకా ఎక్కడ నాకు ఏ కష్టం వస్తే నేను చేయగలుగుతాను దీన్ని అని కూడా ఆలోచించకుండా నా చేతనే నేను చేయడం ఒకటే నేను నేర్చుకున్నాను అంతే. ఆ రోజు నుంచి ఎన్నో సమస్య నేను అసలు ఈ నైట్ షెల్టర్స్ అని వచ్చేవన్నమాట. అది నైట్ షెల్టర్స్ అంటే అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినది. ఒక మినిస్టర్ గారు రోడ్డు మీద పోతున్నారు, చలికాలం అంట, బయట రోడ్డు మీద ఉండేవాళ్ళు. ఆ బయట పోతూ ఉండే ఆయన చూసి ఆ చలికి వణికిపోతూ ఆడవాళ్ళు, పిల్లలు ఎంత ఉంటున్నారు కదా, వీళ్ళు ఎందుకు నైట్ అసలు వీళ్ళకి షెల్టర్ లేకుండా అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళు రోడ్డు మీద పడుకుంటే ఎన్నో దుర్మార్గాలు జరుగుతాయి, ఏమైనా చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, మానభంగాలు జరుగుతాయి, ఎన్ని జరుగుతాయి. కాబట్టి వీళ్ళకి షెల్టర్ అనేది గవర్నమెంటే ఇవ్వాలి అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళే కదా ఇవన్నీ జనరల్ గవర్నమెంట్ మీద అనేది రోడ్ అన్నట్లు మనకు మన జిహెచ్ఎంసీ వాళ్ళకి తీసుకున్న ప్రాజెక్టు. అది వాళ్ళు చేయలేరు కదా. జిహెచ్ఎంసీ అంటే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, ఉద్యోగస్తులే కదా. కాబట్టి కొంతమంది ఎన్జిఓస్ని ఎన్నుకున్నారు. అమన్ వేదిక అనేసి ఒక ఎన్జిఓ ఉంది ఇక్కడ. పిల్లల మీద, స్త్రీల మీద, ఉమెన్ మీద పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పిలిపించి చెప్తే సార్ ఒక్కళ్ళం చేసేదానికంటే ఒక 10 మంది ఎన్జిఓస్ కలిస్తే మనం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మిగతా ఎన్జిఓస్ని వాళ్ళు కలుపుకున్నారనమాట. ఆ కలుపుకునే వాళ్ళలో కినెరా కూడా ఒకటి వాళ్ళకి యాడ్ అయ్యింది. అంటే నాకు పరిచయం వాళ్ళతోటి, వాళ్ళకి తెలుసు నేను ఎంత మనస్ఫూర్తిగా చేస్తానని. నన్ను ఒక్కదాన్నే పాపం వాళ్ళు ఏదో జరిగినా నన్ను పిలిచేవాళ్ళు అనమాట. చంద్రిక నువ్వు రా అని పిలిచేవాళ్ళు. నేను కూడా ఎప్పుడు నేను రిజెక్ట్ చేయలేదు. నేను ఇంకోటి కూడా కొంచెం అధికారులు కూడా, కలెక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఈ పేపర్లలో వచ్చినట్టు కానీ ఏదైనా కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం గుర్తింపు ఉండేది నాకు. వాళ్ళు నన్ను చూసి గుర్తించి వెంటనే ఏదన్నా అడిగినది శాంక్షన్ చేయడం అని చెప్పడం చేసేవాళ్ళు. అట్లా ఈ అమన్ వేదిక నేను ఉండడం వల్ల కూడా అదొకటి వాళ్ళకి పాజిటివ్ కూడా ఉంటుంది కదా. అండ్ మేమంతా ఫ్రెండ్లీగానే జ్యూస్ అయినా కూడా చాలా చక్కగా అందరూ కలిసి అన్ని వర్క్స్ కానీ చాలా కమిట్మెంట్తో చేస్తారు వాళ్ళు కూడా, అమన్ వేదిక వాళ్ళు కూడా. సో అట్లాగా ఎల్ఎస్ఎన్ ఫౌండేషన్ ఉండేది, మంజులా గారు అని చెప్పి ఆవిడ కూడా, వాళ్ళంతా కూడా ఇట్లా పిల్లల మీద అసలు మేమంతా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ మేమంతా. ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాంటి మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి ఒక చోట కలవగలిగినాం మేమంతా కూడా. సో మేమంతా గ్రూప్గా ఉండి ఈ వర్క్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగా మేము గవర్నమెంట్ది జిహెచ్ఎంసీలోకి నేను వెళ్ళిపోయి నైట్ షెల్టర్స్ కూడా మేము చాలా రోజులు మాకు నడిచినది కూడా. అది కూడా నేను తర్వాత మధ్యలో కొంచెము డిస్టర్బ్ అయ్యి నేను వదిలేసాను అనమాట, చేయలేకపోయినా. ఎందుకంటే ఆ నైట్ రోడ్డు మీద పడిపోయిన వాళ్ళంతా కూడా అందరూ సరిగా ఉండరు కదా. నేను ఒంటరి దాన్ని ఏదో మన దగ్గరికి వచ్చి తీసుకొచ్చిన వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ అక్కడ నైట్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో కమిట్ చేయాలంటే నాకు వెనకాల మగవాళ్ళు ఉండాలి ఎవరన్నా, నాకు ఎవరు లేరు కదా. అది ఒక సాహసమేమో అనిపించింది. వాళ్ళు కూడా కొంచెం లేట్ చేశారు, గవర్నమెంట్ కూడా దాన్ని
అది ఇవ్వడం ప్రాజెక్ట్ అదంతా అయ్యేటప్పటికి నేను చెప్పినాను అనమాట కమిషనర్, నా వల్ల కాదు సార్, నేను ఈ వర్క్ చేయలేను, నాకు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికి రెడ్ క్రాస్లో ఉన్నా, నేను చాలా వర్క్స్ చేసేదాన్ని నేను. అది కాకుండా తర్వాత ఈ బిచ్చగాళ్ళు అనేటోళ్ళు కూడా రోడ్డు మీద చాలా డిస్టర్బ్ చేస్తా, వాళ్ళందరినీ కార్లలో పోతే ఆపడము, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలిగించేవాళ్ళు. దీనికి కూడా ఒక టీం పెట్టినారనమాట. సో వాళ్ళు కూడా కొద్ది రోజులు నేను వాళ్ళతో పనిచేశాను. నైట్ టైం వచ్చేసి మా డిపార్ట్మెంట్తో మా సిఈ గారితో వాళ్ళతో మాట్లాడేదాన్ని. ఏమేమి వాళ్ళు రోజు నన్ను అడిగేవాళ్ళు. చెప్పాను ఇట్లా సార్, చాలా ఇది ఇంట్రెస్ట్ అయినా, ఇది అడుక్కుంటా ఉంటారు కదా వీళ్ళంతా, ఒకసారి మనం వాళ్ళతో చూసొద్దాం, మనం మీరు రండి నాతో అంటే 12 తర్వాత మా డిపార్ట్మెంట్ వెహికల్స్ మా సార్ వాళ్ళంతా కలిసి ఈ నాంపల్లి తర్వాత ఇది ఏమంటారు అక్కడ స్టేషన్ చూడండి, ఇంకోటి నాకు గుర్తు రావడం లేదు, నాంపల్లి కాకుండా అది సార్ నాకు రావడం లేదు పక్కని, అక్కడ కూడా రైల్వే స్టేషన్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ తర్వాత వెళ్తే వాళ్ళు అప్పటికి అన్ని అయిపోయి అడుక్కొని అంత చేసి వచ్చి పడుకొని ఉంటాం అనమాట. సో వాళ్ళతో పాటు పక్కన కూర్చోండి కింద తర్వాత అంటే మన జెంట్స్ అంతా ఉన్నారు కదా నాకు వెనకాల. అయినా నైట్ టైమ్స్ వెళ్ళి బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళతో పక్కన కూర్చొని మాట్లాడడం, అప్పుడే వాళ్ళతో పాటు పక్కన కూర్చుంటేనే వాళ్ళు మనసుకి చెప్తారు. నేను బయటకి పడుకొని ఇట్లా చెప్తాడు చెప్తాడా చెప్పడు కదా. అట్లాగా సార్ వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళంతా బయటికి తీసేవాళ్ళు. వాళ్ళకు కూడా మంచి ఫ్యామిలీస్ ఊర్ల దగ్గర నుంచి వచ్చి కలిసి ఒక టీం లాగా వచ్చేవాళ్ళు అంట. ఇక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం ఇదంతా అడుక్కున్న తర్వాత ఆ డబ్బులంతా వాళ్ళ టీంలో ఒకటి చేతికి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వమని పంపేవాళ్ళు. అందరూ పోరు, అంత పోతే ఎలా ఖర్చులు కదా, డబ్బులు పంపించేస్తే వాళ్ళ ఊర్ల దగ్గర పోయి వాళ్ళు బాగా చక్కగా వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసు చూడండి. మీరు అడుక్కునే వాళ్ళ దగ్గరికి ఎవరైనా నా కార్ దగ్గరికి వస్తే నేను ఒకటే అడుగుతా వాళ్ళని, నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు, నిజంగా నీకు ఆకలి అన్నం కావాలన్నా చెప్పు, నేను ఉద్యోగం ఇస్తాను, నేను ఇప్పిస్తా కూడా, బయట రండి తీసుకెళ్తాను, నా కారులో నా అక్కడ కూర్చోండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ఒక్క రమ్య పారిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం పనిచేసేది కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ టయానికి డబ్బులు కావాలి. ఎందుకు నేను ఈ కరోనా టైంలో కూడా ప్రతి ఇక్కడ మా దగ్గర ఇక్కడ బయట అంతా బెగ్గర్స్ పడుకొని ఉంటారు బయట అంతా. కరోనా టైంలో కూడా నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి చెప్పేదాన్ని అనమాట, కరోనా వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలు పెట్టి ఆశ్చర్యపోతాను అసలు. ఎక్కడ అనంతపురము ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా బెగ్గర్స్ అడుక్కునే కరోనా టైంలో కూడా వాళ్ళని డబ్బులు దాచిపెట్టి ఒక రోజు కనపడలే వాళ్ళు. అక్కడ వాచ్మెన్ అడిగిన ఎక్కడ పోయినారు వీళ్ళనంటే వాళ్ళ ఊరికి పోయినారమ్మ. అరే ట్రైన్స్ లేవు ఏమి లేవు, ఎట్లా పోయినారు వాళ్ళు అని అంటే అతను చెప్పాడు 30,000 ట్యాక్సీ డబ్బు పెట్టి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. అందరు కలిసి వేసుకొని నేనైతే వెళ్తానా నువ్వైతే వెళ్తావా, బెగ్గర్స్ దాన్ని బట్టి మనం వాళ్ళని వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకుంటూ నేను అదే అడిగా, అడుక్కొని అల్లుడిలకి కూతుళ్ళకి కొడుకులకి వాళ్ళు వీళ్ళని చూడరు కానీ వీళ్ళు తీసుకుపోయి ఈ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తారు. నేను అదే అడిగాను, పని చేయకుండా కష్టపడకుండా వీళ్ళు తింటూ ఇవన్నీ అంటే వీళ్ళు నేను బెగ్గర్స్ ని నేను ఇది చేస్తున్నానని కాదు, అంటే మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని చెప్తున్నా నేను. అందుకు అంటే అది కూడా మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడే విషయాలు తెలుసుకుంటారు. ప్రతి విషయము మనకు అవసరమే కదా. ఇప్పుడు సమాజం అని అంటాం మనము. సమాజం అంటే ఏంటి? మనుషులమే, మనమే సమాజం. ఒక సమాజంలో ఏర్పడతాం మనం కదా, మనల్ని సమాజం అంట. 10 మంది కలిస్తే ఒక సమాజం. ఈ సమాజంలో మార్పు ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా, న్యాయాలు వచ్చినా, పోలీస్ పనిచేసినా, గవర్నమెంట్ పనిచేసినా, ఏది చేసినా కూడా మనం సరిగ్గా లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇక్కడి నుంచి మార్పు రావాలి, నా ఉద్దేశం అది. మనం మారాలి, మన దగ్గర నుంచి మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే ఏం చేయాలి? నా ఉద్దేశం అది. అంటే వచ్చిన వాళ్ళను మనం ఏదో దాచిపెట్టి ఇంట్లో పెట్టి కడుకోబెట్టి అన్నం పెట్టి మనం ఇది చేయాలి, వాళ్ళని సాకి వాళ్ళకి చనిపోతే వాళ్ళని ఖననం చేయడం ఇది కాదు. సమాజం ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎందుకు దిక్కులేని వాళ్ళు అవుతున్నారు? మనం సమాజంలో సరైనటువంటి మనుషులు మనస్తత్వాలు లేకపోవడం వల్ల, బాధ్యతలు లేకపోవడం వల్ల, ప్రేమలు లేకపోవడం వల్ల. ఇంతకుముందు ఉండే ప్రేమలు ఇప్పుడు లేవు, ఇంతకుముందు ఉండే బాధ్యతలు ఇప్పుడు లేవు. అందరికీ డబ్బుమయం అయిపోయింది సమాజం అంతా. అప్పుడు మా అమ్మ వాళ్ళు అని పెద్దవాళ్ళు మన వాళ్ళు మా నాన్న తీసుకొచ్చిన జీతంతో ఆ డబ్బుతో వాళ్ళు పిల్లలు సాకునే వాళ్ళు చక్కగా వంట చేసి పెట్టి బంధువులను ఆదరించి ఎంతో గుట్టుగా సంసారం చేస్తూ ఉన్నారు. ఒక్కళ్ళని చూపించి ఇప్పుడు అట్టడం ప్రతి పరుగులు
ప్రతి ఒక్కళ్ళకి 2 కార్లు, భార్యకు 1 కారు, భర్తకు 1 కారు, పిల్లలు కాలేజీకి స్కూల్కి పోవాలంటే వాళ్ళని నిలిచి రావడానికి 1 కారు, వాళ్ళు ఉండడానికి మా ఇంట్లో ఇప్పుడు ఒక వరండా, ఒక పెద్ద హాలు, కిచెను, అంతే. మాకు డబ్బులు ఉన్నా కూడా అంతే ఉండేది మా ఇళ్ళల్లో. సో మా ఇంట్లో అందరు వస్తే అందరూ హాల్లో వర్షం కింద పడుకునేవాళ్ళు. మాకు ప్రత్యేక బెడ్రూమ్లు అనేవి లేవు అప్పుడు. బెడ్రూమ్లు 24 గంటలు మంచాలు దరిద్రము. ఆ మంచాలు అవసరమా? 24 గంటలు మంచం చూస్తేనే పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. మాకు పడుకోవాలనిపించదు అప్పుడు. ఎందుకంటే పొద్దున్న నిద్రలు వేసిన వర్క్ చేసుకోవడము, కాలేజీలో పోవడము, స్కూల్కి పోవడము, అమ్మ వాళ్ళు వండడము, పడుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడన్నా నడుము వాల్చాలంటే ఇంత సాపి తీసుకొచ్చుకొని అక్కడ కింద వేసుకొని మోచే ఇట్లా తల కింద పెట్టుకొని పడుకుంటారు. 10 నిమిషాలు రెస్ట్ ఆడవాళ్ళకి. ఇప్పుడు అట్లున్నాయా? మాటికి పోయి మంచాలు ఎక్కడమే. ఆడది 10 వరకు పడుకోవడము, మంచాలకి ఇంట్లో వేసుకోవడం, ఇదంతా దరిద్రమే ఇదంతా కూడా. అందుకనే మనం ఇట్లా మన అలవాట్ల బట్టే మన బుద్ధులు మారిపోతున్నాయి. తిన్న ఆహారంలో కల్తీ అన్నీ సమాజంలో ఇవన్నీ కూడా. దీన్ని అంటే ఆహారం కల్తీ అని అంటే ఏమవుతుంది? రైతు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఎందుకు పోయినాయంటే రైతులు లేరు, రైతులు పొలాలు లేవు. ఇప్పుడు ఒక కుటుంబం అనేటప్పటికి వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. ఒక కుటుంబం అన్నదమ్ములు 4 ఉన్నారంటే 4 సేద్యం చేసేవాళ్ళు, పండించేవాడు ఒకడు, అవన్నీ తీసేవాళ్ళు, అమ్ముకొచ్చేవాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న, ఒక మంచి కుటుంబం అది. ఆ కుటుంబంలో వీళ్ళు వర్క్ మీద పడిపోయి వాళ్ళకి ఇంకా కొట్లాడుకోవాల నాకు అది కాలేదు అనేది కూడా లేదు. ఎప్పుడు వీళ్ళు ఈ వ్యవసాయ భూములు అమ్ముకోవడం మొదలుపెట్టారో పని లేకుండా పోయింది వాళ్ళకి. పని లేకుండా పోయి ఏమవుతుంది? చదువుకోకుండా మనం పట్టణం పోవాలా, అక్కడ ఏదో పని చేసుకుని బతుకుదాం అనేసి అట్లా ఈడొకడు ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోయారు అందరూ. ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్క ఒక కులం అనుకోండి, ఏమన్నా అనుకో, అంటే ఒక్కొక్క కులం ఒక్కొక్క వర్క్ పని చేయాలనేది ఉండేది కదా ఇంతకుముందు. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, కుండలు తయారు చేసేవాళ్ళు, అప్పుడు ఇవన్నీ కూడా చేతి పనులు ఉండేవి బాగా, లేత నేసేవాళ్ళు. అదంతా ఒక్కొక్క కుటుంబం వాళ్ళది. వాళ్ళంతా కూడా ఇలా ఉండేవాళ్ళు కాబట్టి కుటుంబాలు ఉండేవి, ప్రేమలు ఉండేవి. అప్పుడు ఏమి ఇంట్లో ఏదైనా భార్యాభర్తలు మన మనస్పర్తలు వస్తే ఆ ఇంట్లో వాళ్ళు, ఆ ఊళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు, బంధువులు వచ్చి ఇంట్లో కూర్చొని ఏమమ్మా ఇది మంచిది కాదు, ఇట్లా కాదు, అట్లా కాదని చెప్పి వాళ్ళని మళ్ళీ ఒకటి చేసేవాళ్ళు. ఈ రోజు ఆ వ్యవస్థ ఉందా మనకి? ఎవరైనా నువ్వెవరు రా చెప్పేదానికి అని అంటున్నారు. మా కుటుంబంలో ఎందుకు దూరుతున్నారు మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మనకు మంచి చెప్పడానికి వచ్చినారు వాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించాలని ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు. ఆ రోజు వాళ్ళ మాట కట్టుబడి ఉండేవాళ్ళు. ఈరోజు కోర్టు, పోలీస్ స్టేషన్లు అవద్దు లేవు. ఒక పోలీసు వాళ్ళు అక్కడ అడుగు పెట్టాలని కూడా భయపడేవాళ్ళు. ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఇవన్నీ పోయినాయంటే ఇవన్నీ వ్యవస్థ ఇలా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ వ్యవస్థ మార్చగలమా? ఏం చేయాలి మారాలంటే? ఇదొక మదనం ఇప్పుడు నాకు లోపల. ఏదో ఒకటి చేసి మనం మార్చగలిగితే బాగుంటుంది. దీన్ని తిరిగి మళ్ళా ఆ రోజులు మనకు వస్తే బాగుంటుంది, ఆ కుటుంబాలు వస్తే బాగుంటుంది, ఆ ప్రేమలు వస్తే బాగుంటుంది, ఆ సెక్యూరిటీగా ఉంటాం మనము. ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కడ ఉంది రమ్య? ఎవరికైనా కూడా చెప్పు. ఎవరికి వాళ్ళే ఒకళ్ళ యమునా తీరేలాగా అయిపోయినాము. ఏ వ్యవస్థ ఎక్కడ చూసినా కూడా అట్లాగే తయారైంది. ఒక గవర్నమెంట్, ఒక అధికారి, ఎంఆర్ఓ అంటే ఒక గౌరవం ఉండేది. అప్పుడు ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. దిక్కు లేకపోయింది. ఎంఆర్ఓ అంటే లేదు, డీజీపీ అంటే లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, ఒక జడ్జి లేదు, ఒక ఇది లేదు. ఎవరికి భయపడుతున్నారు చెప్పు? అసలు మనం అంతవరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వ్యవస్థ బాగుపడితే మనమే మారాలా. మనం మారితేనే ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఏయో వస్తున్నాయి, ఇవన్నీ వింటూనే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటాను. అంతమంది ఇవన్నీ ఏం లేవు కదా ఫస్ట్. అప్పుడు అంతా కూడా ఏదో కొంచెం మా ఉద్యోగాలు కూడా లేవు ఇన్ని. ఇప్పుడు ఆ ఉద్యోగాలు, ఆ కంపెనీ పేరు ఎక్కడ పని చేస్తున్నామంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నానండి ఇంజనీర్గా. ఏం కంపెనీ అమ్మా అంటే ఏదో చెప్తుంది. అది నాకు అర్థమే కదండి. ఆ కంపెనీ పేరు కూడా తెలియదు. అసలు అర్థం కదా కంపెనీ పేరు. వాళ్ళు చెప్పేదాన్ని ఆహా అంట అంతే. అంటే ఏదో చేస్తుంది అనుకుంటా అంతే. అట్లా అయిపోయింది తప్ప అది లేదు. అంటే ఇంత తిరిగి వచ్చేది ఏంటంటే వ్యవస్థ, సమాజము వ్యవస్థ మారితే మనం మనశ్శాంతిగా బతుకుతాము. మారాలంటే ఏంటంటే మనమే మారాలి, మనుషులం మనము. ప్రతిదీ ఇప్పుడు అది ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మారాలంటే ఫస్ట్ ఇప్పుడు చూడండి మీరు, ఈ కరోనా వచ్చింది కదా, ఇదంతా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వైఫల్యం. ఇదంతా కూడా ప్రకృతిని మనము దాన్ని చాలా ఇదిగా చూసాము. ఇప్పుడు అది పగబట్టినట్లు అయిపోయింది మన మీద. సో ఏ సీఎంఓ, ఏ పిఎంఓ ఎవరన్నా కాపాడగలుగుతున్నారా దీంట్లో నుంచి? మరి
డబ్బు, హోదాలు, డబ్బులు, వాళ్ళ వాళ్ళ కోట్లు ఉన్న వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ ఈక్వల్. ఆ కరోనాలో కనీసం అయినా మనుషులు మారట్లేదు కదా, ఇంత అల్లకల్లోలం అయిపోయి టపా టపా రాలిపోయినారు. మంచి మంచి వాళ్ళందరూ ఎగిరిపోయినారు. పెద్ద పెద్దోళ్ళు, బాగా పేరుండే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్ అనుకో, ఏ ఫీల్డ్ అనుకో, అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తిరిగి వస్తారా లేరా కూడా తెలియని ఇది. డబ్బు లేని వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి కూడా ఇస్తే బాడీ తీసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎన్నో చూసాం న్యూస్లలో. అప్పటికి కూడా ఇంత కరోనా వచ్చినా కానీ జనాలలో మార్పు అనేది లేదు, ఏమీ లేదు. ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎన్నాళ్ళు బతుకుతామో, దోసిన కాడికి దోసుకుందాము, సుఖపడతాము అని అనుకుంటున్నారు. కానీ ఇంత జరుగుతుంది కదా, ఇలా ఉంది కాబట్టి మనము మారాలి. మనము ఒకే ఇంట్లో అన్న చెల్లెల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీదనే ద్వేషాలు, అసూయలు, ఈర్ష, ఇవన్నీ కుటుంబాల్లో లేవు కదా. ప్రేమలు లేనప్పుడు ద్వేషాలు కాకుండా ఏమొస్తాయి చెప్పండి. అసలు చూడండి, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్య కిరోసిన్ బదులు కాల్ చేస్తున్నాడు, తండ్రి కూతుర్ని రేపు చేస్తున్నాడు. అసలు ఇవన్నీ మన చిన్నపిల్లల దారుణంగా అసలు ముందు ఎక్కడ చూసినా ఎన్ని అరాచకాలు అంటే వినడానికి కూడా చేత కావడం లేదు. అసలు ముందు తల్లిదండ్రుల్ని కొట్టడం ఎట్లా అయిపోతున్నదంటే అసలు నాకు ఇంత భయంకరమైన దాని గురించి మనం మార్పు రావాలనుకుంటున్నాము. వస్తుందా అంటే నేను ఒక్కదాన్నే కాదు. ఇప్పుడు మీకు ఈయన తెలుసు అనుకుంటే జడి లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఆయన కూడా నాలాగనే రాజనది ఆయన వీఆర్ఎస్ తీసేసుకున్నారు జాబ్లో నుంచి. తను కూడా సమాజంలో మార్పు రావాలని ఒక ఇదితోటి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన కూడా. ఇట్లా నాలాంటి వాళ్ళు, ఆయన లాంటి వాళ్ళు బోల్డ్ మంది మేము ఎంతోమంది చేయాలనుకుంటే నాకైతే ఆశ లేకుండా పోతుంది. ఇంకా ఏం మారుతాము, అసలు ఎట్లా మార్పు తీసుకురావాలా. ఇక్కడ మీకు లోయర్ ట్యాంక్ బండ్లో రామకృష్ణ మఠం ఉంది. ఇన్ని చెప్తున్న చంద్రిక గారు, అప్పటి చంద్రిక గారు, ఇప్పుడు చంద్రిక గారు ఒకటేనా? ఇప్పుడు ఎంత చూస్తుంటే మీరు ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చే టైప్లో కనబడుతున్నారు. నిజంగా భార్య భర్తలు విడిపోయి మీ దగ్గర ఇలాంటి కేసెస్ వస్తున్నాయి. మీ కౌన్సిలింగ్ మోటివేషనల్ స్పీకర్గా ఇన్వైట్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేదంటే చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, గర్ల్స్ కానీ ఎవరైనా కానీ తప్పుడు ఆలోచనలతోటి వాళ్ళు అనుకుందే కరెక్ట్ అని తల్లిదండ్రులు చెప్పింది వినకుండా వాళ్ళు అలా ఆలోచించుకుంటూ ఉంటారు కదా. సైకాలజీ అంతే. పిల్లలు నేను అనుకుందే కరెక్ట్ ఏమో అని అనుకునేవాళ్ళు, అంటే రాంగ్గా థింక్ చేస్తారు, అదే రైట్ అనుకుంటారు. పేరెంట్స్తో షేర్ చేసుకోరు, చెప్తే వాళ్ళు మంచిగా గైడ్ చేసే వాళ్ళేమో. పేరెంట్స్ ఎవరు పిల్లలు చెడిపోవాలని అనుకోరు. అట్లా మీరు మోటివేషనల్ స్పీకర్గా వెళ్ళడం కానీ, ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఎవరైనా వైఫ్ హస్బెండ్ వచ్చి మీ దగ్గర విడిపోవాలనుకొని డైవర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మళ్ళీ కలిసిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ అంటే ఎవరికి ఇవ్వాలా? తల్లిదండ్రులకి ఇవ్వాలా? టీచర్స్కి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఇక్కడి నుంచి పిల్లలు పాడైపోతున్నారు. ఎక్కువ టైం గడిపేది స్కూల్లో పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, తండ్రి సెకండ్. ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు సభ్యంగా సంసారాలు చేస్తున్నారా? సభ్యంగా ఉంటున్నారా? నేను షీ టీంలో కూడా చేశాను. ఇక్కడ మన ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ షీ టీంలో తీసుకున్నారు మమ్మల్ని. పిలిచి నేను కూడా వెళ్ళాను, చేశాను నేను అక్కడ కూడా. అక్కడ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ షీ టీంలో కౌన్సిలింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే డ్రైవర్స్ అంతా రెడీ అవుతుంది, కానీ లాస్ట్ కౌన్సిలింగ్ ఒకసారి కౌన్సిలర్స్ దగ్గర వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమైనా చిన్న మార్పు వస్తుందేమో వాళ్ళకి అన్నట్లు కొంతమంది భూమిక వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాను, అంటే కొంతమంది ఉన్నామన్నమాట. సో ఒక 5-6 మంది ఉమెన్సే అంతా ఉన్నారు. మమ్మల్ని అక్కడికి పిలిచి ఒక లాయర్ని కూడా పిలుస్తారు వాళ్ళు. లాయర్ కూడా అవసరం కదా. అలా పోలీస్ స్టేషన్లో నేను కౌన్సిలింగ్ దాంట్లో పాల్గొనేదాన్ని అనమాట. సో అక్కడ కూడా మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు, ఆటో వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు కూడా గొడవలు పడి వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదో తాగినాడనో కొట్టాడనో అట్లా కొన్ని వస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది వచ్చేవాళ్ళు, బాగా చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు డైవర్స్ కోసం కోర్టు వరకు వచ్చి
అక్కడ పోలీస్ స్టేషన్కి వస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళని చూస్తూ ఉంటే. వెల్ ఎడ్యుకేటెడ్ జాబ్స్ లక్షలు, ఆమెకు 3 లక్షలు, ఆయనకు 3 లక్షలు జీతం, 6 లక్షలు. ఇంకా పిల్లలు కూడా పుట్టిండారు వాళ్ళకి. డైవర్స్ వాళ్ళే బాగా తిరగబడతారు. ఇప్పుడు వీళ్ళు కొంతమంది చాలా లో క్లాస్ వాళ్ళు, చదువులేని వాళ్ళు వస్తారు. ఒక ఆటో డ్రైవర్ వస్తాడు అనమాట. నవ్వు వచ్చింది, నన్ను కొట్టినాడమ్మా నా కొడుకు అని అంటే, ఎందుకు కొట్టినాడు అని అంటే, కొడుకు తాగి వచ్చి మా అమ్మను కొడతాడు, మా అమ్మను కొడితే నేను కొట్టనా అని కొడుకు సిల్లీ రీజన్స్ అన్ని వాళ్ళ ఇంట్లోనే సాల్వ్ అయ్యేటివి కూడా అక్కడి వరకు వచ్చేస్తున్నారు. నాకు వద్దు అనేసి అనమాట. సో కొంచెం వాళ్ళని కూర్చోబెట్టి నేను ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసేటప్పుడు నాకు ఒక కేసు వచ్చింది. వాళ్ళు జర్నలిస్టులు అనమాట. వాళ్ళ పిల్లలు ఎవరు చిన్న పిల్లలే, పెళ్లి కావడం, డైవర్స్ వరకు వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళంతా మాట్లాడి వాళ్ళ అత్తగారు కొంచెం చాలా ఇదిగా ఉంది, ఆవిడని మోల్డ్ చేసేసాను నేనైతే. భయపట్టించాను, బెదిరించాను, నోరు ఎత్తకుండా చేసి. సో మొత్తం వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసి ఉండేటట్టు పిల్లల్ని కొంచెం చేశాను అనమాట. ఈ విధానం అంతా జర్నలిస్టులు వాళ్ళ మేనమామ అనమాట అతను, వాళ్ళు చూశారనమాట. చూసిన తర్వాత నన్ను అడిగారు, మాకు చిన్న హెల్ప్ కావాలి మేడం మీ దగ్గర నుంచి అంటే. చెప్పండి అన్నా నేను. అదే మీరు ఇక్కడ మాట్లాడే పద్ధతి అది మాకు చాలా నచ్చింది మేడం. మా ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జప్తి సద్గుడ అని చెప్పేసి ఒక గ్రామం, అది బాగా తండాల మధ్యలో ఉంటుంది, నాగరకర్నూలు దగ్గర. అదే అక్కడ మీరు ఒక్కసారి వచ్చి చూడండి మేడం, మాకు ఏదన్నా మీరు సాయం చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అంటే సరేనని చెప్పి నేను ఆ రోజు పిలిచినారు. 10 గంటకి ఏదో టాపిక్ జరిగింది. మార్నింగ్ 8 గంటల కన్నా నేను తయారైపోయాను. వాళ్ళు రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. మా కారులోనే వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా అందరినీ, సర్పంచ్ని అందరినీ కలిశాను నేను. అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఒక్క రోజుతో నేను అదంతా చూడలేను, సాల్వ్ చేయలేను, చూడలేను కూడా ఊరంతా కూడా. అంటే నాకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని ఏదో ఒక టూకీగా చేసిపోయో, లేకుంటే వాళ్ళకైతే బట్టలు బంద్ చేసో, లేకుంటే ఏదో చేసేసి ఫొటోస్ ఇచ్చేసుకుని నేను చేసినానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ ప్రాబ్లమ్ నేను చెప్పాను మొదటి నుంచి, నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే నాకు ఏదన్నా నాకు చేతనైతే అది కూడా. అంటే ప్రతి ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తానని కాదు, చేతనైన ప్రాబ్లం అందులో నేను ఏమేమి ఉన్నాయనంటే అన్నీ చూసుకుంటే, ఒక బస్ స్టాండ్లో ఒక అడుక్కునే ఆవిడ, అది అక్కడ చూడు, ఒక ఆవిడ ముసలి ఆవిడ, అది ఆ కూర్చొని ఉంది. తర్వాత ఇక్కడ ముసలి ఆవిడ వచ్చేసి ఒక చిన్న గుడిసెలో, ఆమె లోపలికి వెళ్ళాను, లోపల చూడండి. భార్యాభర్త ఇద్దరే. అతనికి 96 ఏళ్ళు, ఆమెకి 86 ఏళ్ళు ఉన్నాయి. ఇద్దరి భార్యాభర్తకి. సో పిలిస్తే మనం రాలేదు. ఆవిడ ఏంటంటే నేనే వెళ్ళాను లోపలికి గుడిసెలోకి. పోతే ఆమె 2 కాళ్ళు పనిచేస్తాను. ఏమైందావా, ఎందుకు నడవలేకపోతున్నావు అని అంటే, నీళ్ళు సరిగ్గా లేవు బిడ్డ, ఇక్కడ అసలు అందరికీ కాళ్ళు పనిచేయవు, చాలా మందికి వంకర్లు పోయినాయి, కళ్ళు పోయినాయి, నీళ్ళు మంచిగా లేవమ్మా ఇక్కడ అసలు, అది ఏదైనా చేయమంటే ఎవరు చేస్తలేరు, మాకు అందరికి ఇదే ప్రాబ్లం వస్తుంది, మాకు ఊరంతా ఉన్నాయి, నువ్వు ఒకసారి వెళ్ళి చూసి కావాలంటే అని చెప్పిందాము. సో అందులో ముసలాయన కూడా వచ్చినాడు. 96, 3-4 కొడుకులు ఉన్నారు వాళ్ళకి, ఒక్కరు కూడా చూస్తలేరు వాళ్ళని. వాళ్ళిద్దరే చాలా బాధతో బతుకుతున్నారు ఆ ఇంట్లో. నాకు చాలా బాధ అనిపించింది. పెన్షన్ కూడా రావడం లేదు. పెన్షన్ ఎందుకు రావడం లేదు అంటే, వేలిముద్రలు వయసు అయ్యే కొద్దీ ఇవి మారుతాయి కాబట్టి వేలిముద్రలు లేవని చెప్పి పడడం లేదు, పెన్షన్స్ ఆపేస్తున్నారు. సో ఇది పరిస్థితి. మాకు తినడానికి కూడా తిండి లేకుండా పోయిందమ్మా, మాకు ఇబ్బంది పడుతున్నామని ఏడ్చినారు. సరే నేనేమైనా చేయగలుగుతానా అని ఆలోచించాను. అప్పుడు నేను ఈ తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా తీసుకున్నారు నన్ను. ఉమెన్ చైల్డ్ అండ్ డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ ఉంది మాకు ఇక్కడ గవర్నమెంట్లో. దాంట్లో ఒక ఇట్లా రిటైర్డ్ అయ్యి ఇట్లా ఏదైనా సమాజంలో ఏదైనా మంచి వర్క్ చేసే వాళ్ళని స్టేట్ కౌన్సిలర్స్గా వాళ్ళు వేసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వమే చేయాలని ఏమీ లేదు కదా. నేను నా ఇది ఏంటంటే, అందరము ఇప్పుడు నువ్వే పని చెప్పు, ఇక్కడ ఏదైనా చెత్త పడింది రోడ్డు మీద, జిహెచ్ఎంసీ వాడు ఎత్తాలా, అది వాడి పని, అది ఇది వీడి పని అని అనుకుంటా పోయినామంటే ఏ పని జరగదు సార్, అట్లనే పడిపోతాయి. ఎక్కడ కళ్ళబడినప్పుడు మనము ఎవరైనా తప్పు చేస్తున్నాం నిలదీసి అడగడము, ఏదన్నా చేసుకుంటా పోతేనే సాల్వ్ అవుతాయి. కానీ ప్రతిదీ వాళ్ళే చేయాలంటే అన్ని కుదరవు కదా. అట్లాంటి ఆలోచన ఉంటుంది నాకు. సరే నేను మాకు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా జగదీశ్వర్ గారు అని ఉండేవారు. చాలా ఆయన మంచి వ్యక్తి. పాపం ఆయన బాగా నన్ను
చాలా అంటే అందరు 80 years 85 years అలాంటి వాళ్ళను తీసుకున్నారు దాంట్లో. యంగ్ అనేది నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఉమెన్ గా కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో నాకు ఏంటంటే అది ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ అనిపించింది నాకు. నన్ను వేరే ఒక కలెక్టర్ గారు రికమెండ్ చేస్తారు, ఆయనకి ఆవిడ తీసుకోండి చాలా బాగా చేస్తారు ఆవిడ అని చెప్పినారంట. ఎవరు అంటే చంద్రవదన్ అని ఆయన కలెక్టర్గా ఉండే, మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఆయన సార్తో చెప్పినారు, నేను ఆయనకు తెలియదు, ఈయన చెప్పినారు ఆవిడ చాలా బాగా చేస్తారు, మన లక్ష్మణ జేడి లక్ష్మణ గారి కజిన్ అవుతారు, తను చాలా మంచిది, ఆయనలాగానే ఈమెకు మంచి భావాలు ఉంటాయి సార్, మీరు ఆమెను తీసుకోండి అని చెప్పినారంట. సరేనని సార్ నన్ను పిలిపించి మరి అడిగి తీసుకుంటున్నాను అమ్మ అంటే మంచిది సార్ అని. అట్లా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అది వాళ్ళు ఏమి మన ఆనరిగానే చేశాను నేను ఒక్క రూపాయి తీసుకోలే, కారు కానీ అన్నీ నాకు ఎక్కడికి పోయి నాకు ఒక అవకాశం కల్పించినది గవర్నమెంట్. ఎందుకంటే నేను మామూలుగా నేరుగా పోయినాను అనుకోండి, అది వేరేగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ తరఫు నుంచి మనం వెళ్ళామంటే ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది, ఆ వ్యవహారం కూడా వేరేగా ఉంటుంది. సో అది నాకు మంచిది అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నా ఈ వృద్ధులకు మేమంటే మాది సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి వీళ్ళకి పెన్షన్స్ మనము రికమెండ్ చేయొచ్చు అని నాకు అందులో సార్ బాగా మంచి, నేను ఏజ్ అడిగినా కూడా అంటే నేను అడిగేది మంచి పని కాబట్టి ఆయన కూడా మంచి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఆయన కూడా అడుగుతున్న మంచిది మనం చేసేద్దామని అంటారు, ఏదైనా చేస్తామంటారు. కానీ ఇప్పుడు నేను ఇది చెయ్యను, ఇది మనకు కష్టం అవుతుంది అనేవారు కాదనమాట. ఆ ధైర్యం నాకు బాగుండేది. ఏదన్నా కష్టం వస్తే తక్కనే సార్ ఇది ఏంటంటే కానీ అమ్మ అంటారు అనమాట. ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్ళాను అనమాట. అట్లా అదొకటి చూశాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్ పడిపోయింది, మొత్తం బడ్జెట్లు కూడా ఒరిగిపోయింది. సో ఆ స్కూలు ఇప్పుడు మనకు అంటే నేను విద్యా విధానంలో ఎట్లా మార్పులు వచ్చాయో మనకు తెలిసి ఇప్పుడు ఆ సంస్కారం మీద పిల్లలు కూడా తయారుగా అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి స్ట్రెంగ్త్ లేకుండా పోతున్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్ యొక్క ప్రోత్సాహం ఎక్కువైపోయి ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ ఆ లగ్జరీస్కి పిల్లల్ని చదివించాలా అనేసి గవర్నమెంట్ స్కూల్ పంపకూడదు, విద్యా విధానం సరిగ్గా లేదు, అది లేదు ఇది లేదని చాలా బాగుండదు. ఇదే అభిప్రాయంతో అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో రిజెక్ట్ చేయడము అక్కడ చదివించడం చేస్తున్నారు. ఆ ఇళ్లలో పని చేసుకుంటూ 4 ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ అది ఎంతన్నా ఫీజు ఉండని అట్లా చదివిస్తున్నారు తప్ప వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు చేస్తలేరు వాళ్ళు అసలు ముందు. సో మాదేంటంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలి పిల్లలు, ఎందుకంటే ఆ విద్యా విధానం వేరే. గవర్నమెంట్ స్కూల్లో బీఈడి పాస్ అయిన వాళ్ళు మాత్రమే టీచర్స్గా తీసుకుంటారు, బీఈడి వాళ్ళని టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకుంటారు, మామూలు చిన్న ఎలిమెంటరీ స్కూల్ అయినా కూడా. అదే మీకు ప్రైవేట్ స్కూల్స్లో చూడండి, 10th క్లాస్ చదివిన అమ్మాయి 10వ తరగతి పాస్ అయిందంటే అని ఇంకా నెక్స్ట్ ఇంటర్ కూడా పోకుండానే ఆ అమ్మాయి ఏదన్నా జాబ్ అవసరమైంది అనుకోండి, ఎక్కడ అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఈ మామూలుగా 1వ తరగతికో లేకుంటే ఇంకా వీటికో వాళ్ళు టీచర్గా తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి నాలెడ్జ్కి ఒక బీఈడి కానీ ట్రైనింగ్ అయిన టీచర్ నాలెడ్జ్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? విద్యా విధానం వాళ్ళు సరిగ్గా చెప్పగలుగుతారా వాళ్ళు? ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి చాలా డిఫరెన్స్. కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో చాలా హైజెనిక్గా ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు, ఇదంతా ఇంగ్లీష్ ఎక్కువ నేర్పిస్తారు. ఈ ఒక్క ఆలోచనతోనే వర్కర్స్ కూడా ఇల్లు పని చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని కష్టపడి సంపాదిస్తూ కూడా అక్కడ ప్రైవేట్ స్కూల్స్కి పంపడానికి మాత్రమే వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు పంపడం లేదు. దానివల్ల కూడా విద్యా విధానంలో కూడా మార్పు చాలా వచ్చేసింది కదా, దానివల్ల కూడా మన విలువలు తగ్గిపోతున్నాయని నా ఉద్దేశం. అది జనరల్గా ఎందుకంటే అక్కడ చదువుకునే వాళ్ళకి ఇక్కడ చదువుకునే చాలా చూడండి, మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళము, గవర్నమెంట్ హై స్కూల్ చదివిన వాళ్ళము. ఆ రోజు వాళ్ళు టీచర్స్ చెప్పేది కానీ, టీచర్స్ మేము గౌరవించే విధానం కానీ, ఆ టీచర్స్ మమ్మల్ని చూసే విధానం కానీ, మా చదువులు కానీ చాలా ఇదిగా అనిపిస్తాయి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళకు చాలా హై నాలెడ్జ్, కంప్యూటర్ యుగం అయిపోయింది కదా వాళ్ళకు. తర్వాత ఏమంటారు సెల్ ఫోన్స్, ఈ తర్వాత ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ వాళ్ళని చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. చదువుకోవడంలో కానీ, ఈ టెక్నాలజీలో మార్పులు కానీ. మా కాలం ఇప్పుడు నాకు కంప్యూటర్ రాదు నిజం, నేను వర్కర్స్ మీద మొబైల్ చిన్నోడు వాడు గవర్నమెంట్ స్కూల్స్ లో బిఎడ్ చేసిన ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో 10th ఇంటర్ కాగానే చిన్న పిల్లలకి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి టీచర్స్ గా పెట్టేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఏముంటుంది వీళ్ళు కంపేర్ చేస్తే? 10th క్లాస్ పిల్లలకి బీఈడి వాళ్ళకి ట్రైనింగ్ టీచర్స్ కి ట్రైన్డ్ టీచర్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్
ఎలా టీచ్ చేయాలనేది వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పు రావాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి, ఇంట్లో పేరెంట్స్లో కూడా మార్పు రావాలి. ఈ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా పేరెంట్స్ కూడా, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళే, ఆ ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, డబ్బు ఈ విధానంతో పిల్లలకి వాళ్ళు డబ్బు ఇవ్వగలుగుతున్నారు, బాగా హైజెనిక్గా పెట్టగలుగుతున్నారు, పెద్ద పెద్ద ఆటలలో పంపగలుగుతున్నారు తప్ప వాళ్ళు ఆలోచించడం లేదు పిల్లలు ఏ రకంగా మారిపోతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఆ రెండిట్లో కూడా మార్పు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనము ఏదైనా మనం కొంచెం మంచి విలువలు కాపాడుకోగలుగుతామేమో అనిపిస్తుంది. చాలామంది నేను మామూలుగా ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంది కదా, అక్కడ కూడా నేను క్లాసులు తీసుకుంటా. పిఎంసీ క్లాసులు అంటే పేరెంట్స్ క్లాస్ మీటింగ్ లాగా పేరెంట్స్ వస్తారు అక్కడికి, వాళ్ళకి క్లాసులు ఉంటాయి అక్కడ. 6th క్లాస్ నుంచి కూడా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అంటే మోటివేషనల్ క్లాసెస్ చాలా ఉంటుంది అక్కడ. ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే నిజంగా రామకృష్ణ మఠంలో వెళ్ళి క్లాసులు తీసుకుని అటెండ్ అయిన వాళ్ళు కానీ, ఇంకా వేరే అక్కడ క్లాసెస్లో అక్కడ యోగా మెడిటేషన్స్ అన్నీ అసలు చాలా బాగుంటాయి అక్కడ. అసలు కూడా అక్కడికి వెళితే అక్కడ వాటిలో పాల్గొని కానీ అందులో వాళ్ళు అవన్నీ నేర్చుకున్న వాళ్ళకి మన మామూలు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ వినయము, విధేయత, ఆ నాలెడ్జి అంతా చాలా ఉంటుంది. అక్కడ స్వామీజీ ఉన్నారు, బోధానందమయ్య స్వామి గారు అని చెప్పి, ఆయన పిల్లలు చూసే విధానం ఉంటుంది. నిజంగా రమ్య అసలు హ్యాట్స్ ఆఫ్, ఆయనకు దండం పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకంతా కొంచెం అదే ఏమంటారు, వాళ్ళని రామకృష్ణ మఠంలో వాళ్ళని వేగా చెప్తారు, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు ఉండదు, ఏముండదు పిల్లలే. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళయి పిల్లలు పెంచుతున్న తల్లిదండ్రుల కంటే కూడా అంత గొప్పగా పిల్లలు బాగుపడాలి, పిల్లలు బాగుండాలి అని ఒక తపన ఆయనలో చూశాను. నేను చాలాసార్లు నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, వారికి ఎందుకంత తపన మీ గురించి, ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు స్వామీజీ, మీ గురించి మాట్లాడతారు, మీకు ఇంకా బాగా నేర్చుకోవాలి, అన్నిట్లో బాగా మార్పు రావాలి అని చెప్పి తపన ఆయనలో ఉన్నారు. ఆయన రీసెంట్గా ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారు. రామకృష్ణ మఠం ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన నుంచి ఆ క్లాసెస్ అవి అన్నీ కూడా మారిపోయినాయి, ఆగిపోయినాయి అన్నీ కూడాను. కానీ వారిని మాత్రం మేము అందరం మిస్ అయ్యాం. ఆయన లాగా గురువు గారిని ఆయన లాంటి తపన ఆయన అంటే మేము మళ్ళీ తెచ్చుకుంటామో లేదో తెలియదు. పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు, రామకృష్ణ మఠం అక్కడ లేరు, ఇక్కడికి వస్తున్నారు నా దగ్గరికి వచ్చి, అమ్మ మిమ్మల్ని స్వామీజీ మీ గురించి చెప్పేవాళ్ళు, మీ వీడియోస్ చూపిస్తారు, మీ గురించి చెప్తారు, సేవా కార్యక్రమాలు అమ్మ బాగా చేస్తారు, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు. మేము వచ్చాము ఇక్కడికి. నిన్న కూడా వచ్చినారు, 8 మంది వచ్చారు. నేను మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైర్ అయ్యారు పిల్లలు కూడా. అమ్మ మీతో పాటు మేము నడుస్తాం, మేము వస్తాము, ఇప్పుడైతే అక్కడ ఏమీ క్లాసెస్ కూడా ఏమి నడవడం లేదు, మీరు ఏం చెప్తే అది చేస్తాం అని చెప్పి నిన్న వాళ్ళందరూ వచ్చి నాకు మాట ఇచ్చి వెళ్ళారనమాట. సో చాలా సంతోషం అనిపించింది నాకు. నేను ఏదైతే తిరిగి ఈ విద్యా విధానంలో మార్పు, కానీ అది ఏంటంటే మన చేతుల్లో లేదు రమ్య, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఆ విద్యా విధానంలో మార్పు రావాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా అక్కడి నుంచి వస్తే మనం ఇక్కడి నుంచి ఏమైనా చేయగలుగుతాము. చాలా మంది అడుగుతారు, రామకృష్ణ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, అమ్మ విద్యా విధానంలో మార్పు రావాలి, మీరు గవర్నమెంట్లో ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే, అన్నిటికీ అంత శక్తి ఉండదు కదా మనకు కూడా. ఏది చేయగలుగుతామో అదే చేయగలుగుతాం, కానీ అవి ఎడ్యుకేషన్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇది మార్చండి మార్చండి అని మనం, కానీ ఇది అందరికీ ఉంది మనసులో. మార్చి మన విద్యా విధానంలో మార్పు వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చాలా మంది తపన. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు నడుచుకునే విధానము, పిల్లల వల్ల చాలా హరాస్మెంట్ అయిపోతుంది తల్లిదండ్రులకి. తల్లిదండ్రులని కదిలించినా కూడా వేదన వస్తుంది, మా పిల్లలు ఇట్లా అని బాధపడుతుంటే వింటున్నాం, కానీ నిస్సహాయంగా అయిపోతున్నాం కదా. ఎవరి పిల్లలైనా, నా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరి పిల్లలైనా కానీ ఆయన ఎంత పెద్ద అన్నిట్లో ఆరితేది చాలా గొప్ప వ్యక్తి అయినా కూడా వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ పిల్లలు కూడా ఈ రకంగానే రాత్రులంతా మేలుకోవడము, మొబైల్స్ చూసుకోవడము, అవి చూడడము, ఇవి చూడడము, పొద్దునంతా నిద్రపోవడం, ఈ కరోనా స్కూల్స్ లేకుండా పోవడము. 2 years అయితే బాగా లేజీ అయిపోయి ఇప్పుడు దానికొచ్చి బయటపడాలంటే ఎట్లా పడతారు వాళ్ళు? ఇప్పుడు ఎవరికి నష్టం? ఇది దేశానికి కూడా నష్టమే. యువత ఒక మంచి ఇదిలో లేకపోతే ఎవరికి నష్టము? వాళ్ళే కదా వెన్నుముక లాంటి వాళ్ళు. వివేకానంద వారు చెప్పారు, యువతనే దేశానికి వెన్నుముక అని. ఆ వెన్నుముకలన్నీ ఇప్పుడు వంగిపోతున్నాయి.
దాన్ని నిలబెట్టగలిగేది ఎవరు? ఎంతమంది వివేకానందలో, ఎంతమంది లక్ష్మణలో, ఎంతమంది అయితే వాళ్ళు నిలబెట్టగలుగుతారు చెప్పండి. అది చాలా నాకు అది కూడా చాలా పెద్ద వేదన అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా మనం ఎందుకంటే నిద్ర లేసిన పిల్లలతోనే కదా మన జీవితము. అట్లాంటి పిల్లోడు మన మాట వినకపోతే మనం ఎంత బాధ వస్తుంది మనకి. వాళ్ళ కోసం బతుకుతున్నారు తల్లిదండ్రులు. అసలు ముందు వాళ్ళు ఏదన్నా పోగొట్టుకొని అన్నీ వదులుకొని వాళ్ళ సుఖాన్ని కానీ, వాళ్ళ సంతోషాన్ని కానీ, వాళ్ళ కోరికలు కానీ అన్నీ వదులుకొని ఆ పిల్లల మీద ప్రాణం పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులు పిల్లలు ఈ రకంగా తయారవుతారు అంటే ఎక్కడ తట్టుకోగలుగుతారు రమ్య? అంటే మన టాపిక్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక్కటే కాదు మీరు చేస్తుంది. అంటే బయట అందరికీ మీరు ఓన్లీ హోమ్ రన్ చేస్తున్నారనే తెలుసు. ఈవెన్ నాకు కూడా లాస్ట్ టైం మనం అందరూ విమెన్ NGOsతో గ్యాదర్ అయినప్పుడు నేను అంతే అనుకున్నాను. నాకు నిజంగా ఇంత డెప్త్ ఉందని తెలీదు. చంద్రిక గారు ఇంత డెప్త్ అనేది ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. రీసెంట్గా 2-3 days బ్యాకే మీది వసుంధరలో కూడా వచ్చింది కదా, ఈనాడు వసుంధరలో పేపర్లో వచ్చింది. ఇక్కడ కడపలో పుట్టి పెరిగి మీరు మీ ప్రయాణం ఎలా సాగింది మనకి. అంటే మీరు ఎన్నో కష్టాలు పడుతూ మీ లోపల ఎంతో వేదన పెట్టుకుంటూ ఈరోజు మీరు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసారు. మీకు తెలియకుండా తెలిసి ప్లాన్డ్గా నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ప్రిపేర్ అయ్యి రాలేదు మీరు. ప్రతి సిచ్యువేషన్ మీకు తెలియకుండానే మీరు వచ్చారు. ప్లస్ సొసైటీకి మీరు ప్రతి ఎడ్యుకేషన్లో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, మీరు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ, వీళ్ళని చూసుకునే అంటే ఓల్డ్ వాళ్ళనే కాదు, మీరు డిప్రెస్డ్ ప్లస్ బర్న్ అయిన వాళ్ళని, బెడ్ రీడర్, చిన్నపిల్లలు రోజుకి 40 సార్లు ఫిట్స్ రావడం ఒక 1 year బాబు కంటే నాట్ ఏ జోక్ అది. ఇలాంటివన్నీ మీకు తెలియకుండానే మీరు చేస్తున్నారు సర్వీస్లు. ఇట్లా సొసైటీకి మీరు ఇస్తున్న మెసేజెస్ ఇప్పుడు నాకు కూడా తెలియదు. నేను వచ్చే వరకు ఇంత ప్రిపేర్ నేను ఇవన్నీ వస్తాయని నాకు తెలియదు. నాకు మీ హోమ్ నేను మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలనుకొని వచ్చాను. యాక్చువల్గా ఇది 1 episodeతో కాదు, ఇవి అంటే ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయని కూడా నేను చెప్పలేను. ఎన్ని వస్తాయని నేను చూపించేస్తాను ఇవన్నీ తప్పకుండా. ఎందుకంటే ఏదైనా మన మాటలు విన్నా వాళ్ళు చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. కొంచెం మార్పు వచ్చి ఆత్మహత్యలు కానీ, తర్వాత ఎడ్యుకేషన్ విధానంలో కానీ పిల్లలు కూడా ఇంత బాధ ఉందా మా తల్లిదండ్రులకి, ఇంత మేము ఇబ్బంది పెడుతున్నాం చూసిన వాళ్ళు కానీ, పేరెంట్స్ చూసిన వాళ్ళు కానీ, సొసైటీలో చూసిన వాళ్ళు, విమెన్ కానీ అదే మేము ఇంత చిన్నదానికి మేము ఇంత బాధపడిపోయి ఇలా అయిపోతున్నాము. ఈరోజు కెమెరా ముందు ఈ కొన్ని చెప్తున్నారు, చెప్పలేని మీ మనసులో మీ గుండెలో ఎంత పెయిన్ ఉందనేది నేను అర్థం చేసుకుంటాను. అంటే అన్ని ఓపెన్ అవ్వలేము కదా కొన్ని. అలాంటి మీరు ఎన్నో ఫేస్ చేస్తుంటారు, నేను గెస్ట్ చేయగలను. ధైర్యం చేసేసా. ఎందుకంటే నా జీవిత చరిత్ర కూడా రాసింది నా ఫ్రెండ్ శోభా పెరిందేవి అని. ఆమె రోజు నైట్ 9 గంటలకు 10 గంటలకు ఫోన్ చేస్తే నా కథ, నా జీవితాన్ని, నా 63 సంవత్సరాలు ఇప్పుడు నాకు ఈ 63 సంవత్సరాల జీవితాన్ని నేను ఆమెకు రోజు చెప్పేదాన్ని. అదన్నీ విని తను రాసుకునేది అనమాట. 1 గంట రోజు పెట్టుకున్నాం క్లాస్. నా ఎట్లయినా సరే నేను నీ జీవిత కథ రాయాలని నా ఎంబడి తను వద్దు శోభ అనేది ఉంటే వినేది లేదు. కానీ కొన్ని మేము కూడా అందులో రాయలేకపోయినాము రమ్య. ఎందుకంటే తను వద్దులే ఎందుకు ఇంకా అంటే చూస్తున్న వాళ్ళు కూడా అందరూ మీరు చెప్పలేని ఎన్ని బాధలు పడి ఉంటారు అనేది అందరు గెస్ట్ చేయగలరు. ఇక్కడ హోమ్ లో ఉన్న వాళ్ళని కూడా మీరు బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎటు పరిగెత్తాలంటే అటు పరిగెత్తుతుంటారు, అన్ని సర్వీసులు చేస్తుంటారు. కాకపోతే ఈ హోమ్ లో ఉన్న వాళ్ళతో కూడా మీరు కూర్చొని టైం స్పెండ్ చేయడం ఒకటి, వాళ్ళని కూర్చోబెట్టి ఈవినింగ్ అవుతుంటే వాళ్ళకి ఏమన్నా డివోషనల్ గా చేస్తుంటారు మీరు. ప్లస్ వాళ్ళని కూడా ఖాళీగా ఉంచి, అందులో అందరూ మాక్సిమం మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి కుట్లని, అల్లికలని, ఇప్పుడు మీ హోమ్లో నేను చూస్తున్న డోర్ మ్యాట్స్ అవన్నీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళు చేసినవే అని చెప్తున్నారు. నేను అసలు మనం బయట కొంటే కూడా ఇలాంటివి దొరకవు. అంత అద్భుతమైన వర్క్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వాళ్ళని చూడని వాళ్ళు కదా, ఎవరు లేరు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, ఏదో రోడ్ మీద పడిపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాదు, ఉండి కూడా వదిలించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు దగ్గర తీసుకొని సేవలు అందించడం అంటే అసలు నాట్ ఏ జోక్. నాకైతే అసలు నిజంగా హార్ట్ టచ్ అవుతుంది మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే.
చాలా అంటే ఎట్లా నా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను. ఒకసారి వాళ్ళందరినీ విజిట్ చేద్దాం. తప్పకుండా. బాగున్నాం అయితే. మీరు ఎలా ఉన్నారు? సునీత సునీత మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని కూడా వెల్కమ్ చేశారు. లాస్ట్ టైం 18 years నుంచి ఉంటుంది. 18 years నుంచి ఉంటుంది కదా. రుక్మిణమ్మ చాలా అందంగా ఉంది అని లాస్ట్ టైం ఎంత రెడీ అయింది. నేను అనలేదా ఇవన్నీ తలతల మెరిసిపోతున్నాయి అని అన్నానా లేదా కదా? బాగున్నారా? మిమ్మల్ని చూడడానికి మళ్ళీ అప్పుడు నేను చెప్పాను కదా, రమ్య నేను మీ కూతురుని చెప్పాను కదా, మీకు అందరికి వచ్చా. అసలు చేతి కనిపిస్తున్నారా ఇవన్నీ? చనండి రావు మరి ఎప్పుడు ఇట్లే పెట్టుకుంటారు, ఎట్లా మరి ఇట్లా అనాలి కదా అని చెప్పండి. మీరు బాగున్నారా? తింటున్నారా? మంచి నడుస్తున్నారా? అన్ని అబద్ధాలు. అన్నం తింటున్నారా? తింటాంలే, అన్నం తాగుతున్నారు. మీరు ఫ్రిడ్జ్లో కొట్టిస్తే తాగుతున్నారు. అబద్ధం చెప్తున్నారు. మంచిగా మాట్లాడలేదు లాస్ట్ టైం. చాలా నేను ఇంతకు ముందుకు వచ్చి మీతో మాట్లాడి వెళ్ళినాను. నా పేరుని నేను చూడడానికి వచ్చినాను అంటే థ్యాంక్ యూ అన్నారు కదా. లక్ష్మమ్మ తీసుకొని వచ్చారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. ఈమె పేరు లక్ష్మమ్మ స్టేషన్ దగ్గర కింద పడిపోయింది. సో ఒక అంత కాలు చేయి పనిచేది, పెరాలసిస్ వచ్చిందన్నమాట. సో గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, మాకు కూడా రిలేటెడ్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇట్లా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు ఎవరు లేకపోతే ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఓట్స్లో అప్పగిస్తారు అనమాట. సో వాళ్ళు మేమే చూస్తాం ఫ్రీగా. రైల్వే స్టేషన్ దగ్గర పడిపోయింది, వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా ఇదిగా ఉండేది. ఆమె అసలు ఇంత చుట్టూ వెళ్ళిపోయి మొత్తం అంత బట్టలు తీసుకొచ్చినాక అంత కటింగ్ చేయించి మొత్తం స్నానం చేయించి మీ స్పర్శ గుర్తిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే తిను రైల్వే స్టేషన్ లో అసలు అక్కడ ఉంటే ఎవరో ఫోన్ చేసి తనని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారండి. తనని ఇక్కడ తీసుకొచ్చి వదిలేసినప్పటికీ తను ఇలా లేదు, చుట్టూ పెరిగిపోయి అసలు భయంకరంగా ఉంది. నా ఆవిడని ఈ రకంగా పెట్టారు. ఇప్పుడు తను వచ్చి తనతో మాట్లాడుతుంటే దర్గాకి తీసుకెళ్ళమని అడుగుతుంది. తను ఆ చేతి స్పర్శ కూడా పట్టుకొని తను అని తను గుర్తుపడుతుంది. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు, మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినాళ్ళు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలం